మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతులు పైకెత్తి మనం మహిమపరుద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సర వాగ్దానం ఉన్నటువంటి కీర్తన 84వ కీర్తన చదువుదాం అందరం కూడా. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కెడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినం గడపడం 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తినుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెంనై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికైనా ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ యందు నమ్మకించువారు ధన్యులు. అందరూ 3 సార్లు ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 84వ కీర్తన ప్రకారము కనానులోనికి దేవుడు మనల్ని అడుగు పెట్టించబోతున్నాడు. దేవనామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ఆత్మలో ఎలా ఉందంటే నేను గేట్ దగ్గర ఉన్నట్లుంది. హల్లెలూయా. ఐ కెన్ సెన్స్ ఇన్ మై స్పిరిట్. నాకు కడుపు నొప్పి రాదు, వస్తే తెలిసేది నాకే. అమ్మ అబ్బా అంటే మీకు తెలుస్తుంది కదా. ఎవని సంగతులు వాని ఆత్మకు తెలియను అని వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి నా ఆత్మలో ఏముందో నాకు తెలుసు. నేను ఎక్కడున్నా తెలుసు, ఇప్పుడు గేట్ దగ్గర ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో మనము ఈ స్థలానికి వచ్చేదాన్ని మనం వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. హల్లెలూయా. ఈ స్థలంలో మనం ఆరాధనకు రాబోయే ఆదివారాలను వేళ్ళ మీద లెక్క పట్టచ్చు. అంటే అతి త్వరలో మన సొంత స్థలం మనం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. ఈ స్థలంలో ఏమండి ఏ ఆటంకం లేకుండా నిర్విరామముగా దేవునికి స్తుతి ఆరాధన జరుగుటకు, మందిర పరిచర్య జరుగుటకు దేవుడిచ్చినటువంటి కృపను బట్టి మరి మన ప్రియులు థామస్ రెడ్డి సార్ గారు, అనురాధ మేడం గారికి, వారికి ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ముందుగానే అడ్వాన్స్డ్ థ్యాంక్స్ చెప్తున్నాను. హల్లెలూయా. ఈ సంఘం పైన ఉన్నటువంటి దీవెనలన్నీ కూడా వీరి కుటుంబానికి, వీరి పిల్లలకు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన పేరు మీద గ్లాస్ నీళ్ళు ఇచ్చినా కూడా వారు తమ ఫలమును పోగొట్టుకోండి. హల్లెలూయా. ఈ వాక్యము తరతరములకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మరి ఈ స్థలంలో చెప్పబడినటువంటి ప్రసంగాలు, నా జీవితంలో ఎప్పుడు చెప్పనటువంటి ప్రసంగాలు, హల్లెలూయా, ఎప్పుడు చేయనటువంటి ప్రసంగాలు, అనుభవాల ద్వారా అనేకమైనటువంటి ప్రసంగాలు దేవుడు చెప్పించాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ముత్యాల లాంటి వర్తమానాలు వచ్చాయి. హల్లెలూయా. అవి తరతరాలకు ఉపయోగపడే వర్తమానాలు ఉంటున్నాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నాకైతే గేట్ దగ్గర ఉన్నట్లుంది. హల్లెలూయా. ఐఎమ్ రెడీ టు ఎంటర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవదూత కమాన్ అన్నాడు అనుకోండి, వెళ్ళిపోవడమే. ఇంకా దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకు తొందర లేదు, ప్లస్ నేను ఆలస్యము చేయను. హల్లెలూయా. నాకు తొందర లేదు, తొక్కులాట లేదు, అలాగని నేను ఆలస్యం కూడా చేయను. ఐఎమ్ జస్ట్ రెడీ. దేవుడు టక్కని గేట్ తీసేస్తాడంటే ఇంకా అడుగు పెట్టేస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామమునకు అత్యధికంగా మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. చాలా సాక్ష్యాలు నాకు వస్తున్నాయి, చాలా సాక్ష్యాలు వినబడుతున్నాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక సిస్టర్ గారు నాకు వాయిస్ మెసేజ్ పెట్టారు. ఎవరి ద్వారానో తెలుసుకొని మరి 1000 స్తుతుల పుస్తకాలు చదువుతున్నారట. ఈ ఏళ్ల తరబడి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించబడ్డాయి. హల్లెలూయా. మేము చాలా హ్యాపీగా, మేము కుటుంబ సమేతంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా ఎక్కువగా దేవుని మేము స్తుతించగలుగుతున్నాం. మాకు ఏ సమస్య వస్తే, ఎలా రాశారండి ఈ పుస్తకం అని అడిగారు. ఇప్పుడు డబ్బులు తక్కువ అయిపోయి అనుకోండి, వెంటనే 400 నుంచి మొదలు పెడతాం స్తుతులు.
సాతాను గడు మమ్మల్ని బాగా ఏడిపిస్తున్నాడు అనుకోండి, 900 నుంచి మొదలు పెడతాం. అట్లా ఏది కావాలంటే అది అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి దేవుని స్తుతిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేయడం, ఘనకార్యాలు చేయడం మేము చూస్తూ ఉన్నాం. అందుకని మా ఊరంతటిని పుస్తకాలతో నింపాలని నేను కంకణం కట్టుకున్నాము. ఇప్పటికీ చాలామందికి పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేసాము, ఇంకా చేస్తూనే ఉన్నాం, చేస్తాం, ఖచ్చితంగా చేస్తాము. ఇది ప్రతి విశ్వాస ఇంటిలో ఉండవలసిన పుస్తకము అని చెప్పారు. హల్లెలూయా. మదనపల్లి ప్రాంతంలో మా ఊరంతటిని కూడా క్రైస్తవులు ప్రతి గృహంలో కూడా ఈ పుస్తకం ఉండాలని నేను తీర్మానించుకున్నానండి. అందజేస్తున్నాను. ఎంతమందికి వీలైతే అంతమందికి నేను అందజేస్తున్నాను. ఎందుకంటే ఇందులో చాలా శక్తి ఉంది. దీనివలన కుటుంబాలు కట్టబడతాయి, దీనివలన కుటుంబాలు బాగుపడతాయి, దీనివలన ప్రజలు దీవించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునామమునకు మహిమ కలుగునుగాక. సో గనుక మీ వంతు మీరు కూడా పని చేయండి. నిజంగా మనం ప్రేమిస్తే మనము లెట్ us హెల్ప్ దెమ్. వారికి మనం సహాయం చేద్దాం. చాలామంది సమస్యలతో ఉన్నారు. చూద్దాం ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. హల్లెలూయా. నాకు ప్రార్థన చేసుకుని వచ్చాను, ప్రభు ఏం మాట్లాడతాడో చూద్దాం. లెట్ us hear from God. We need solutions. We don't want a డ్రామా. ఆట కాదు ఇది. ఆదివారం ఆరాధన, ఆత్మీయ జీవితం అన్నది ఏదో మామూలుగా క్యాజువల్గా ఉన్న ఒక ఆట కాదు. హల్లెలూయా. పరిష్కారాలు తీసుకునేది, దేవునితో ముఖాముఖి అనుభవాలు పొందుకునేది. హల్లెలూయా. ఇప్పుడు డాక్టర్లు పరిష్కరించలేనటువంటి సమస్యలను పరిష్కరించగలగడం. హల్లెలూయా. లాయర్లు పరిష్కరించినవి, పోలీసులు పరిష్కరించలేనివి దేవుడు పరిష్కరించగలడు. హల్లెలూయా. వీ షుడ్ షో ద రిజల్ట్స్ టు ద వరల్డ్. మనము లోకానికి ఫలితాలను చూపాలి. ఐఎమ్ ఎ వెరీ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. నేను చాలా ప్రాక్టికల్ పర్సన్. నేను ప్రొఫెషనల్ మ్యాన్. నేను ఊరుకునే ఏది కూడా నేను ఒప్పుకోను, గుడ్డిగా ఏది కూడా ఒప్పుకోను. నేను రిజల్ట్స్ చూడాలి, నేను ఫలితాలు చూడాలి. ఫలితాలు నేను చూస్తేనే నేను ఒప్పుకుంటా. ఫలితాలు లేకపోతే నాకు అసలు ఐ డోంట్ పే ఎనీ అటెన్షన్. అసలు లెక్క చేయను నేను దేనైనా కానీ ఎవరైనా. ఫలితాలు కావాలి, నాకు రిజల్ట్స్ కావాలి. వీ నీడ్ రిజల్ట్స్. హల్లెలూయా, హల్లెలూయా. వీ నీడ్ రిజల్ట్స్. మనకు ఫలితాలు కావాలి. ఖచ్చితంగా ఫలితాలను తీసుకుని వచ్చే మార్గము స్తుతి మార్గం. ఖచ్చితంగా ఫలితాలను తీసుకుని వచ్చే మార్గము స్తుతి మార్గము. హల్లెలూయా, హల్లెలూయా. అసలు దేవుడు ఎంత ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడంటే, చాలా ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. చాలా ఖచ్చితంగా. నిజంగా నమ్మదగినటువంటి దేవునికి నిజంగా నేను మెండుగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఐఎమ్ ప్రైజింగ్ గాడ్. దేవుడు ఈ పరిచర్య కొరకు నియమించినటువంటి దేవదూత గురించి దేవుడు తెలియజేశాడు. ఒక స్ట్రాంగ్ ఏంజల్, బలమైనటువంటి దేవదూత. ఆ దేవదూత పేరు విని నేను చాలా ఆశ్చర్యపడ్డా. హల్లెలూయా. ఆ దేవదూత పేరు విని నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఆ పేరుకు అర్థం ఏమొస్తుందో తెలుసా? సువాసన, స్తుతి సువాసన. మిర్ ఎల్ సెబాస్టో పేరు అది. ఎక్కడ వినపడుతుంది? ఆర్డిజే మినిస్ట్రీస్ కొరకు దేవుని చేత నియమించబడిన దేవదూత పేరు మిర్ ఎల్ సెబాస్టో. ఇది ఎవరో పెట్టింది కాదు. అర్థం ఏంటో తెలుసా? సువాసన. ఎక్కడున్నాము ఇప్పుడు మనము? ఆర్డిజే స్తుతి సువాసనలో ఉన్నాం. హల్లెలూయా. ప్రైజ్ అరోమాలో ఉన్నాం. అందుకే చూసారా మన పరిచర్యలో ఫేమస్ ఏంటండి? మన పరిచర్యలో ఫేమస్ స్తుతి ఆరాధన. స్తుతులకు ఫేమస్, స్తుతి సువాసనకు ఫేమస్. చూసారా ఎలా నడిపించాడు? చూసారా దేవుడు ఎలా తన దేవదూత ద్వారా ఎలా నడిపించుకుంటూ వచ్చాడో చూసాడా? ఎక్కడ ల్యాండ్ అయిపోయాం మనము? స్తుతి సువాసన దగ్గర ల్యాండ్ అయిపోయాం. 1000 స్తుతులకు మనం ఫేమస్. నాకు తెలిసి మన పరిచర్యలో చేయబడినన్ని 1000 స్తుతులు ప్రపంచంలో ఎక్కడా చేయబడి ఉండవు. ప్రపంచంలో ఎక్కడా చేయబడి ఉండవు. పని కట్టుకొని రోజుకు 1000, 2000, 3000 అలా పని కట్టుకొని 1000 స్తుతులు చేసిన దాఖలాలు భూమి మీద నాకు తెలిసి ఎక్కడ జరిగి ఉండదు. ఎవరు అక్కడొకరు చేసిండొచ్చు, కానీ యాజ్ అ చర్చ్ సంఘంలో ఇంతమంది 30 మంది, 40 మంది, 50 మంది, 60, 70 మంది ఒకే రోజు ఇన్ని స్తుతులు చేయడం మాత్రం ఎక్కడ వినపడలేదు. అందుకే దేవుడు చెప్పినటువంటి మాట బహు ఖచ్చితము, అది ఖచ్చితంగా జరగబోతుంది.
హల్లెలూయా. ఇదిగో నేను నీతో ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనాను ఏ జనంలోనైనాను చేయబడినటువంటి అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూసేద్దరు. ఏలయనగా నేను నీడల చేయబోనది బహు భయంకరమైనది. ఓ గొప్ప గంభీరమైనటువంటి కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. అతి త్వరలో చేయబోతున్నాడు. యెహోవా కార్యాన్ని చేయబోతున్నాడు. ప్రతి ఒక్క విన్న ప్రతి చెవి, విన్న ప్రతి చూసిన ప్రతి కన్ను కూడా ఏముంటుందంటే ఇది యెహోవా వలన కలిగినది, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. హల్లెలూయా. తృణీకరించబడినటువంటి వారు మూలకు తలరాయి కావడము దేవుడు చూపించబోతూ ఉన్నాడు. Hallelujah. God is going to do such wonders దేవుడు చూపించబోతున్నాడు. హల్లెలూయా. ప్రజలందరూ వినబోతున్నారు, ప్రజలందరూ చూడబోతున్నారు, వింతలను చూడబోతున్నారు. హల్లెలూయా. భూమి మీద ఎక్కడ జరగంది మన పరిచయంలో జరుగుతూ ఉంది. We are creating testimonies. Hallelujah. స్తుతి సువాసన ప్రతిరోజు దేవునికి సన్నిధికి వెళ్తూ ఉంది. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటో, పైకి లేస్తామని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. రోజుకు లైవ్ సర్వీస్లో వ్యూయర్స్ పెరుగుతున్నారు. ప్రతిరోజు సబ్స్క్రైబర్స్ అంటే మన పరిచర్యను, ఈ బోధను ఫాలో అయ్యే వాళ్ళు ప్రతిరోజు పెరుగుతున్నారు. హల్లెలూయా. అతి త్వరలో మనము 10,000 మంది కాబోతున్నాం. 10,000 మంది కాబోతున్నాం. 20,000 మంది కాబోతున్నాం. 30, 40, 50 లక్ష. హల్లెలూయా. మన ప్రయాస వృధా కాదు, మన ప్రార్థనలు వృధా కావు, మన విశ్వాసపు వాకులు వృధా కావు, మన కొరకు నియమించబడిన దేవదూతల పరిచర్య వృధా కాదు. మనం చూడబోతున్నాం, మనం వినబోతూ ఉన్నాం. 1,00,000 మంది ఒకే చోట చేరి 1000 స్తుతులు మనం చేయబోతున్నాం. దేవునామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. We are going to become famous for this praise aroma. స్తుతికి మనము ప్రసిద్ధిగాంచబోతూ ఉన్నాం. మన పిల్లలము ప్రసిద్ధిగాంచబోతున్నాం. దేవునామమునకు మహిమ కలుగును గాక, అత్యధికంగా మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూలవాక్యాన్ని చదువు. ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం నుంచి. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం నుండి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిట్లో కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిల్చున్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలమును, రాత్రి పగలును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 66వ కీర్తన. 66వ కీర్తన. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. 61. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడండి. హల్లెలూయా. విశాలమైన మంచి ఇల్లు ఇక్కడ ఎంతమందికి ఉంది? విశాలమైన మంచి ఇల్లు ఇప్పుడు విశాలమైన మంచి ఇల్లు ఎంతమందికి ఉంది ఇక్కడ? లైవ్లో వీక్షించేవారు మీరు అంటే నాకు కనిపించదు, మీ చాటింగ్ కనిపించదు, మీరు కామెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. విశాలమైనటువంటి మంచి ఇల్లు ఎంతమందికి ఉంది? చూసారా? ఎవ్వరు కూడా చేయట్లేదు. అంటే దేవుడు ఎంత మంచివాడు చూడండి. ఎంతమంది ఉన్నారో, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అందరికీ దేవుడు విశాలమైనటువంటి మంచి ఇల్లు ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. గవర్నమెంట్ వారు కూడా వాళ్ళు కూడా పాపం అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఏదో ఇద్దాము అని అనుకుంటున్నారు. చిన్న చిన్న ఇల్లులు కదా. ఎవరైనా వాళ్ళ స్టామినాని బట్టి, వాళ్ళ స్తోమతను బట్టి ఇస్తారు. నేనేమో విశాలమైన ఇంటిలో నివసిస్తూ నా కొడుకు ఒక చిన్న గుడిసె కట్టాను అనుకోండి, ఏమంటారు? నన్ను ఏమంటారు చెప్పండి? తిట్టరా? ఆడిపోసుకోరా? ఊసివేరా? నేనేమో మంచి బాగా విశాలమైన ఇంట్లో ఉండి నా కొడుకును ఒక చిన్న గుడిసెలో పెట్టి రేకుల షెడ్లు పెట్టి నేర్చుకొని చెప్పేసి రేకుల షెడ్లు పెడితే ఏమంటారు? ఏమండి? దేవుడేమో మంచి విశాలమైనటువంటి మంచి మొత్తం బంగారు అలా ఎంత రాజగృహంలో దేవుడు నివసిస్తామండి.
నీవు బాడు ఇంట్లో ఉండాలని, ఏమంటే ఇరుకులో ఇంట్లో ఉండాలని, ఏమంటే ఆ ఇరుకులో ఉంటే మనం నేర్చుకుంటామంట. ఏం నేర్చుకుంటాం? ఇరుకులో ఉండేది ఒకటే నేర్చుకోవాలి, ఇటువంటి ఇంట్లో ఇంకో ఉండకూడదు. అదే నేర్చుకోవాలి. చిన్నప్పుడు మా ఇల్లు ఎలా ఉండేదంటే, వర్షము స్టార్ట్ అయితే చాలుక మేము 4 ఉండేవాళ్ళము, పిల్లలము 4 4 దిక్కులకు పోయేవాళ్ళం. దేనికో తెలుసా? డేషాలు తీసుకునే దానికి. ఇల్లంతా కారేది. వర్షం వచ్చిందంటే చాలు ఇల్లంతా కారేది, ముందు వెనకల మధ్యలో. ఏమండి, ఇంకా మ్యూజిక్ వస్తుంటుంది అనమాట. వర్షం ఆగిపోయేంత వరకు మ్యూజిక్ టక్క 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 పడుతూ ఉంటుంది. అక్కడ ఇక్కడ అసలు ఉండేదానికి ఉండదు స్థలం. కొన్ని సంవత్సరాలు అలా ఉండింది. కొన్ని సంవత్సరాలు, ఏదో ఒకసారి కాదు. చెప్పాను కదా, మా నాన్న అంత త్వరగా నిర్ణయం తీసుకోలేదు కూడా. కారుతుండేది, ఎప్పుడు మైళ్ళు కారుతుండేది. ఆ కట్టడమే సరిగ్గా కట్టలేదు. ఆ పెంకుటిల్లు అనమాట. అది ఇలా వంకరంగా ఉంది. ఎప్పుడు ఆ నీళ్ళు నిలబడితే నిలబడినటువంటి నీళ్ళు లోపలికి వస్తాయన్నమాట. ఎప్పుడు కారుతుండేది. వర్షం స్టార్ట్ అయిందంటే పరుగో అనమాట, డేషాలు తీసుకొని వచ్చేదానికి. అప్పుడు ఏం నేర్చుకున్నాం? ఇంకొకసారి ఇటువంటి ఇంట్లో ఉండకూడదు. నేను సఫర్ అయ్యానా, నా కుమారుడు సఫర్ అవ్వకూడదు, నా పిల్లలు సఫర్ కాకూడదు. అదే నేర్చుకోవాల్సిందే. కావలసినటువంటి శ్రమలు లోకంలో దండిగా ఉన్నాయి. మీరు ఇరుకైన ఇంటిలో ఉండి శ్రమ అనుభవించాల్సిన అవసరం లేదు. ఇల్లు దాటి బయటికి వెళ్తే 1,1,00,000 శ్రమలు ఉన్నాయి. 1,1,00,000 శ్రమలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే లోకమంతా దుష్టుని చేతిలో ఉంది కదా. కావాల్సిన సమస్యలు ఉన్నాయి. అక్కడికి పోయి ఎదుర్కొనే సమస్యలు. ఇల్లు ప్రశాంతంగా ఉండాలి. హల్లెలూయా. ఇల్లు రీఛార్జింగ్ సెంటర్ లాగా ఉండాలి. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక కుటుంబాన్ని ఎందుకు నిర్ణయించాడు అంటే, ఏ సమస్య వచ్చినా కూడా ఎక్కడికి పరిగెత్తాలో తెలుసా? ఇంటికి పరిగెత్తాలి. ఇంటికి వచ్చి కుటుంబీకులతో అన్యోన్యతతో ప్రేమ అభిమానములతో ఏమండి సగం భారం తొలగిపోవడము. తర్వాత మంచి ఇల్లు, మంచి బెడ్, మంచి ఎయిర్ కండిషన్ అవి పెట్టుకొని హాయిగా పడుకుంటే ఇంకో కొంచెం సమస్య తిరిగిపోతుంది. హల్లెలూయా. మంచి అనుకూలమైనటువంటి వాతావరణంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రార్థన గది పెట్టుకొని అక్కడికి వెళ్ళి దేవునికి సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకొని అక్కడ దేవుని స్వరాన్ని విని దేవుని యొక్క నడిపింపును పొందుకొని ఫుల్ రీఛార్జ్ అయిపోయి ఇంటికి ఇల్లు మళ్ళీ దాటి రావాలి బయటికి. ఎక్కడున్నాయి ఇట్లా గృహాలు? చాలా రేర్గా ఉన్నాయి. దేవుడు నాకు చెప్పాడు, విశాలమైన మంచి ఇల్లు ఇస్తానని దేవుడు చెప్పాడు. చాలామంది నమ్మలేకుండా ఉన్నారు. దేవుడు విశాలమైన మంచి ఇంటిని నా ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఇవ్వగలడు అని నమ్మలేకుండా ఉన్నారు. వింటున్నారు, నమ్మలేకుండా ఉన్నారు. అయితే వింటూ ఉండండి వచ్చేస్తుంది నమ్మిక. వింటూ ఉండండి, నమ్మిక వచ్చేస్తుంది. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వినండి, బాగా వినండి, ఎవ్రీడే వినండి. విన్నదాన్ని మళ్ళీ వినండి, మళ్ళీ వీక్షించండి. ఇఫ్ యు వాంట్ హౌస్, యు హియర్ ద మెసేజెస్. విశాలమైన మంచి ఇల్లు. నేను కూడా కోరుకుంటున్నాను. నాకు కూడా మా ఇంట్లో స్విమ్మింగ్ పూల్ లేదు. స్విమ్మింగ్ పూల్ కావాలి నాకు. స్విమ్మింగ్ పూల్ లేదు, గార్డెన్ లేదు. ఆ 2 లోట్లు ఉన్నాయి. సో ఫస్ట్ కట్టాం కదా, లోటు ఉన్నాయన్నమాట. సో ఐ హ్యావ్ ఆల్సో స్టార్టెడ్ బిలీవింగ్ గాడ్ ఫర్ ఎ విశాలమైన మంచి గృహం కొరకు నేను దేవుని నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఫాలో ద డైరెక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మీరు గుర్తించండి, మీరు గ్రహించండి, మీరు వినండి. వింటే విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఉంటే దేవుడు ఓకే, యూ గాట్ ఫెయిత్, నౌ కమన్ టేక్ యువర్ హౌస్ అంటాడు. నువ్వు ఎప్పుడు నమ్మడం మొదలు పెడితే దేవుడు అప్పుడు పనిని మొదలు పెడతాడు. రాసుకోండి. నీవు ఎప్పుడు నమ్మడం మొదలు పెడితే దేవుడు అప్పుడు పనిని మొదలు పెడతాడు. నేను మరలా చెప్తున్నా, నీవు ఎప్పుడు నమ్మడం మొదలు పెడితే దేవుడు, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, మీ దేవదూతలు అంటున్నారు పని మొదలు పెడదామా అంటున్నాడు. ఇంటి పని మొదలు పెడదామా అంటున్నాడు. ఇంటి పని మొదలు పెడదామా అని అంటున్నాడు. హల్లెలూయా. మొదలు పెడదామంటే డబ్బులు లేవే, ఇంకా ఇప్పుడే అప్పులో ఉన్నానే అని అనుకుంటున్నామో. అది కదా కావాల్సింది. నమ్మడం మొదలు పెడితే దేవుడు పని చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. నువ్వు నమ్మడం మొదలు పెడితే దేవుడు నీకు ఏమంటే ఆల్రెడీ కట్టబడిన ఇల్లు ఇస్తాడేమో, కట్టబడిన విశాలమైన ఇల్లు ఇస్తాడేమో.
ఏమో నాకు కావాల్సిన ఇంటిని ఆల్రెడీ ఎవరో కడుతున్నారేమో నాకు తెలియదు. హల్లెలూయా. నాకు నచ్చిన కలర్లతో నాకు నచ్చినట్లు ఏమండి, వంట రూమ్ నాకు నచ్చినట్లు, హల్లెలూయా, డైనింగ్ రూమ్ నాకు నచ్చినట్లు. డైనింగ్ రూమ్కు మా ఇంట్లో కొంచెం ఇరుకుగా ఉంది. సో అందుకే నెక్స్ట్ టైం ఎక్కడెక్కడ ఏవి జరిగేవో అవి నెక్స్ట్ టైం ఉండకూడదు. లిఫ్ట్ ఉండాలి, ఇంట్లోనే లిఫ్ట్ ఉండాలి నాకు. హల్లెలూయా. మొన్న చూశాను, మొన్న టీవీలో పక్కన కిచెన్ పక్కన స్విమ్మింగ్ పూల్ పెట్టుకున్నారు. కిచెన్ పక్కన స్విమ్మింగ్ పూల్ పెట్టుకున్నారు. పోయిన వారం పెళ్లి జరిగినట్లుందండి. 5,000 కోట్లతో పెళ్లి చేశారంట. వేసుకున్న డ్రెస్సు ఖరీదు ఎంతో తెలుసా? 150 కోట్లంట. బంగారుతో డ్రెస్సు కుట్టించాడంట అంబానీ గారు. వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలికి బంగారుతో డ్రెస్సు కుట్టించాడంట. 5,000 కోట్లు పెట్టాడంట. భారతీయులందరూ నెత్తినోరు కొట్టుకుంటున్నారు. వారిని మేము రీఛార్జ్ చేసుకున్నటువంటి డబ్బులన్నీ అదే కదా, జియో అని మరి రీఛార్జ్ చేసుకున్నటువంటి డబ్బులన్నీ ఎక్కడ పోయి తెలుసా? అంబానీ గారి కుమారుడికి వారి కోడలికి బంగారుకు తయారు చేసేదానికి ఉపయోగపడ్డాయి. దాన్ని తెలివి, జ్ఞానము, వివేచన అంటారు. ఆయనకు వచ్చినటువంటి ఐడియాలు ఎందుకు రాలేదు? ముఖేష్ అంబానీ గారికి వచ్చినటువంటి ఐడియాలు ఎవరికి ఎందుకు రాలేదు? ఇదే ఐడియా ఒక విశ్వాసికి ఎందుకు రాలేదు? విశ్వాసికి రావు. ఎందుకు తెలుసా? అమ్మో డబ్బులు అంటారు. భారతీయులకందరికీ ముఖేష్ అంబానీ గారు ఎంత ధనవంతుడు అంటే భారతీయులు ప్రతి ఒక్కరికి 1 కోటి రూపాయలు ఈజీగా ఇవ్వగలడు. అందరికీ ఎంతండి? 140 కోట్లు అంట. అంతే, 140 కోట్ల మంది, 140 కోట్లు. పెళ్ళికి 5,000 కోట్లు ఖర్చు పెట్టాడంట. 5,000 కోట్లు పెళ్ళికి. కొడుకు పెళ్ళికి 5,000 కోట్లు. క్రైస్తవులు చూసి నేర్చుకోవాలండి, నేర్చుకోవాలి. హల్లెలూయా. విశాలమైనటువంటి మంచిలను యేసు నామములో నేను విడుదల చేస్తున్నా. విశాలమైనటువంటి మంచి ఇల్లు, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. డిజైన్ చేసుకోండి ఎలా కావాలో. వంట రూమ్ ఎంత సైజు ఉండాలో, బెడ్రూమ్ ఎంత సైజు ఉండాలో, లివింగ్ రూమ్ ఎంత సైజు ఉండాలో, ప్రేయర్ రూమ్ ఎంత సైజు ఉండాలో, ఏవి ఎక్కడ ఉండాలో. హల్లెలూయా. నాకు ఉద్యోగం లేదు సార్, నాకు డబ్బులు లేవు సార్, నాకు చదువు రా సార్, ఇవి కాదు. నీ దేవుడెవరు? మీ నాన్న ఎవరు? ఆయన బికారా లేకపోతే శ్రీమంతుడు? ఆయన శ్రీమంతుడైతే నమ్మడం మొదలుపెట్టు. హల్లెలూయా. ఆయనే ఇస్తానని మొదలుపెట్టాడు. హల్లెలూయా. మీరు నమ్మడం మొదలు పెడితే ఆయన ఏమండి ఇల్లు కట్టడం మొదలు పెడతాడు. హల్లెలూయా. చెప్పండి, యేసయ్యా నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. యేసయ్యా విశాలమైన మంచి ఇంటి కొరకు నేను నమ్ముతున్నాను. ఏమండి, సొంత ఇల్లు అన్నది అదొక కళ అండి, అది ఒక డ్రీమ్. అది ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు. పెళ్ళి చేసి చూడు. సొంత ఇంటి కళ. ఏమండి, గృహిణిని పోయి అడగండి. బాడుగ ఇంట్లో ఉన్నటువంటి గృహిణిని పోయి అడగండి. సొంత ఇంటి యొక్క విలువ. ఇప్పుడు పురుషులు అంటే, బ్రదర్స్ అంటే బయటకు పోయి తిరిగి వస్తారు, వాళ్ళు పని చేసుకుంటూ వస్తారు. కానీ ఇంటిలో ఎక్కువ కాలం ఉండేది ఎవరు? గృహిణులు ఉండేది. ఇల్లు చూసుకునేది ఎవరు? ఊడ్చేది ఎవరు? క్లీన్ చేసేది ఎవరు? వంటంలోకి మాటికి పోవాల్సింది ఎవరు? సౌకర్యవంతంగా ఉండాలని కోరుకునేది ఎవరు? వారిని అడిగితే వారు దాని యొక్క విలువను చెప్తారు. ఈ పాస్టర్లు ఏం చెప్తారండి? అబ్రహాము గుడారాల్లో ఉన్నాడు. అబ్రహాం అంట గుడారాలో ఉన్నాడంట. మళ్ళీ ఈయన ఎందుకు ఆర్సీ బిల్డింగ్లో ఉన్నాడో? ఈయన షామ్యాన వేసుకోవచ్చు కదా. ఈయన షామ్యాన వేసుకుని షామ్యాన్లో జీవించవచ్చు కదా. గుడారం అంటే షామ్యానా? గోడలు ఎందుకు? ఆర్సీ బిల్డింగ్ ఎందుకు? రేకుల షెడ్ ఎందుకు? నేను చెప్పేది కరెక్టే కదా? చెప్పండి. షామ్యాన వేసుకుని ఉండమనండి ఆ పాస్టర్ను. పాస్టర్లు అయితే ఎంత ఘోరం అంటే అండి, అసలు వాళ్ళు మాట్లాడే మాటలకు వాళ్ళు ఆచరించేదానికి అసలు సంబంధమే ఉండదు. వారేమో సూట్లు వేసుకుంటారు, 20,000 30,000 రూపాయలు సూట్ వేసుకుంటారు. మీకెందుకు? డబ్బులు కోరుకుంటారా మీరు అంటారనమాట. ఆయనకేమో ఏసీ కావాలి, మిగతాలేమో గుడిసెలో ఉండాలి. ఎంత తప్పు అండి ఇది, ఎంత తప్పు.
దేవుడు పాస్టర్లను ప్రజల కొరకు నియమించాడు. దేవుడు పాస్టర్లను, నిజంగా చెప్పాలంటే పాస్టర్ అంటే ప్రజలే బాగుండాలి, దైవజనుని కంటే ప్రజలే బాగుండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దైవజనుని దేవుడు ప్రజల కొరకు నియమించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశాలమైనటువంటి ఇళ్లను చూడడం మొదలుపెట్టండి. నాకు మెసేజ్ పెట్టారు, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తుండగా నాకు విశాలమైనటువంటి ఇల్లు కనిపించింది. హల్లెలూయా. లైవ్ సర్వీస్లో అనేక మందికి దర్శనాలు కనబడుతున్నాయి. అనేక మంది, ఒక సిస్టర్ చెప్పారు, అసలు మీరు ఆరాధన చేస్తుంటే యేసు ప్రభు మా గది అంతా కూడా సంచారం చేస్తున్నాడు, తిరుగుతూ ఉన్నాడు, సంతోషంతో తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. విశాలమైనటువంటి మంచిది ఇప్పటి నుంచి చూడడం మొదలు పెట్టండి. ఇంకా ప్లాన్ చేసుకోకపోతే ప్లాన్ చేసుకోవడం మొదలు పెట్టండి. గీసుకోండి, రాసుకోండి, ఇలా ఉండాలి నా ఇల్లు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి ఆమెన్ అని చెప్పండి. దేవుడు కూడా ఆమెన్ అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మీ యొక్క ప్రతి అవసరతను తీరుస్తాడు. తన ఐశ్వర్యము చొప్పున మీకు విశాలమైనటువంటి మంచి ఇంటిని ఆయన దయచేస్తాడు. హల్లెలూయా. 70-80 సంవత్సరాలు మీరు జీవించబోతున్నారు అంటే దేవుడు ఏమంటున్నా అంటే ఇల్లు కట్టుకో, లేకపోతే ఇంటిని స్వాధీనం చేసుకో అంటున్నాడు. బాడుగ ఇంట్లో ఉంటే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఏమండి. నేనైతే తాడిపత్రిలో నేను అనుభవించలే. ఎందుకంటే తాడిపత్రిలో మాకు ఏమండి రాజులకు ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చారు. హల్లెలూయా. లాస్ట్ టైం మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్తుంటే, అయ్యో సార్ మీరు వెళ్ళిపోతుంటే మాకు చాలా బాధగా ఉంది, వెళ్ళొద్దండి, వెళ్ళిపోతుంటే మాకు చాలా బాధగా ఉంది అని మా ఓనర్స్ ఉన్నారు. మా ఓనర్స్తో తాడిపత్రిలో మేము 4 ఇల్లు మారాం. కానీ 1, 2, 3, 4 ఇల్లులు, 4 ఇల్లులు మారాం. కానీ ఒక్క ఓనర్తో కూడా మాకు ప్రాబ్లం కాలేదు. ఫస్ట్ ఇంటిలో పక్కలతో కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ తాడిపత్రికి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ ఇంటిలో పక్కలతో కొంచెం ప్రాబ్లం వచ్చింది. భలే నస పెట్టారు ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు. ఎవరో తెలియదు, మేము ఫస్ట్ వచ్చామన్నమాట. నైబర్స్తో పక్క ఇంటి వాళ్ళతో ఎంత నస ఉంటుందో అప్పుడు చూసాం. సో దేవుని కృప ఉన్న వెంటనే ఆడ 1 నెల కూడా లేము అక్కడ. వెంటనే ఎదురుగా ఒక ఇల్లు చూపిస్తే అక్కడికి షిఫ్ట్ అయిపోయాం. సో అక్కడ మాకు ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఇంకొక ఇంటికి వచ్చాం, అక్కడ మాకు ప్రాబ్లం లేదు. దాని మళ్ళీ పక్క ఇంటికి వెళ్ళాం, అక్కడ ప్రాబ్లం లేదు. ఎక్కడ మాకు ప్రాబ్లం లేదు. కానీ అనంతపురంలో నాకు అనుభవం వచ్చింది. అనంతపురంలో దేవుడు పరిచయం ప్రారంభించమన్నప్పుడు అనంతపురంలో దేవుని ఇల్లు కదండి, దేవుని ఇంటికి ఏం చేసాం, దేవుని ఇంటికి బాడుగ తీసుకున్నాం. అంతే కదా, దేవుని ఇల్లు, సంఘం అంటే దేవుని ఇల్లు. బాలాజీ ఫంక్షన్లో తీసుకున్నాం బాడుగ తీసుకున్నాం. అంటే వాళ్ళ యొక్క కటాక్షం కింద మనం బతకాలన్నమాట. ఆయన ఏమన్నాడు, సార్ పాస్టర్లు అనే వాళ్ళు చాలామంది వచ్చారు ఇంతవరకు మా దగ్గరికి. మేము పూర్తిగా 5 సంవత్సరాలు చేస్తాం, 10 ఏళ్ళు చేసుకుంటాం అన్నారు. 2 నెలలకే ఖాళీ చేసి వెళ్ళిపోయారు ప్రతి ఒక్కరు కూడా. మీరు కూడా అట్లే పోతారా అన్నాడు. ఇట్లే అన్నాడు. చాలామంది పాస్టర్లు మా ఫంక్షన్ కాలకు వచ్చారు, తీసుకున్నారు. 2 నెలలు కూడా చేయలేక వాళ్ళు మూసేసి మేము వెళ్ళిపోతున్నామని చెప్పేసి వెళ్ళిపోయారు. మీరు కూడా అంతేనంటే నేను చెప్పాను, లేదు నాకు దేవుడు చెప్పాడు, మేము ఖచ్చితంగా కొనసాగిస్తాం, మేము ఆపము. హల్లెలూయా. నేను మొదలు పెడితే నేను ఆపను. హల్లెలూయా. నేను మొదలు పెట్టడమే ఆలస్యం. ఎందుకంటే అన్నీ పరీక్షించుకొని అన్నీ తెలుసుకొని దేవునితో అన్ని కన్ఫర్మేషన్స్ తీసుకొని అప్పుడు నేను అడుగు పెట్టాను నేను. కాబట్టి నేను ఆపను అన్నారు అని చెప్పేసి నేను అడిగాను, మాకు బాండ్ రాసేయండి అన్నాను. బాండ్ రాసేయండి మాకు అంటే ఇప్పుడు బాండ్ రాసిస్తే ఏంటంటే వాళ్ళు ఖాళీ చేయమనే దానికి వాళ్ళకి హక్కు ఉండదు అనమాట. రాసేయండి అంటే ఆయన ఏమన్నాడు, సార్ అంత అవసరం అంటావా సార్ అన్నాడు. ఏం అవసరం లేదు సార్, నాకు దేవుడు అంటే భయం. ఇట్లా అన్నాడండి. నాకెక్కడో లోపల నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది, లోపల ఎక్కడో కీడు శంకిస్తూ ఉంది. నేనేమో అడుగుతూ ఉన్నా, నాకు బాండ్ రాసేయండి అంటే ఆయన సెంటిమెంట్తో కొడుతున్నాడు. సెంటిమెంట్తో అవసరమా సార్, మీకు బాండ్ అవసరమా? నాకు పిల్లలు ఉన్నారు, నాకు దేవుడు అంటే భయం ఉంది, నేను దేవుడు అంటే అసలు మీకు ఏమి ఇబ్బంది ఉండదు సార్, లక్షణంగా చేసుకోండి సార్ మీరు అన్నాడు. ఎక్కడో నాకు మాత్రం సరిగా లేదు. ఇంకా నేను బలవంతం చేయలేకపోయాను అనమాట. కొంచెం మోమాటం కొంచెం ఉండేది. ఆ మోమాటాన్ని బట్టి బలవంతం చేయలేకపోయాను. సర్లే ఇంత చెప్తున్నాడు కదా ఆయన, దేవుని భయం అంటున్నాడు, పిల్లలు ఉన్నారు అంటున్నాడు కదా అని చెప్పేసి మొదలు పెట్టడమే దేవుడు ఏమంటే ఆ స్థలం అంతా నింపడం మొదలుపెట్టాడు. బాగా కొన్ని నెలలు జరిగినాయో లేదో,
ఏమండి బాంబు బెల్చేశాడు ఒకటే. సార్ మీరు ఖాళీ చేయాల్సి వస్తుంది సార్ అన్నాడు. ఖాళీ చేయాల్సి వస్తుంది సార్ అన్నాడు. ఏమయ్యా ఇంత మాట అంటే నాకు అప్పుడే ఎక్కడో కీడు శంకించింది నాకు. లేదు సార్, మీ ప్రార్థనల వలన, ఇక్కడ మీరు జరిపినటువంటి ఆరాధనల వలన, ప్రార్థన వలన మాకు బార్ శాంక్షన్ అయింది సార్. మాకు సారాయి, బ్రాందీ, బీరు, విస్కీ అమ్మేదానికి దేవుడి కృప వలన మాకు మేలు జరిగింది సార్. కాబట్టి దీనిని బార్గా మేము మార్చబోతున్నాం. దయచేసి అతి త్వరలో మీరు ఖాళీ చేయాలి. 2 నెలలు కూడా టైం లేదు, 1 నెల లోపల మీరు ఖాళీ చేయాలి అన్నాడు. సార్ ఇంతవరకు చాలామంది పాస్టర్లు వచ్చారు కానీ మాకు ఏ మేలు జరగలేదు సార్. మీరు కొన్ని నెలలు చేశారేదో మాకు బార్ శాంక్షన్ అయింది సార్. మాకు అసలు ఇది చాలా అద్భుతం సార్, మీకు చాలా వందనాలు సార్, ఖాళీ చేయండి మట్టి సంఘ. బాడుగ ఇంట్లో ఎట్లుంటుందో నన్ను అడగని చెప్తాను. నేను నా దేవునికి నేను బాడుగ ఇంట్లో నేను ఉంటే అక్కడ వాళ్ళకు నేను లోపడాల్సి వచ్చింది. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాల్సి వచ్చింది. నేను ఎప్పుడు ఖాళీ చేయమంటే ఎప్పుడు ఖాళీ చేయాలి. మహా అంటే 1 నెల పొడిగిస్తారు అంతే. రిక్వెస్ట్ చేశాము, ఉన్న పలానా మీరు ఎంతకాలమైనా చేసుకుని అన్నారు. ఏదో సార్ మీ ప్రార్థన వల్లే కదా సార్ ఇది వచ్చింది అంటాడు. ఏమన్నా అంటే మన ప్రార్థన వల్ల వచ్చింది అంటాడు. ఇంక అసలు ఎట్లా అంటే అప్పుడు ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. 1 నెలలో అక్కడ ఐఎంఏ హాల్ దగ్గరికి అసలు ఆదివారం సాయంకాలం పూట అండి, ఆదివారం సాయంకాలము అనంతపురం అంతా తిరిగాం, ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు ఆపేసేదానికి మంచి సాకు దొరికింది నాకు. ప్రభువా దొరకలేదు, నేను ఆపేస్తున్నాను, హాయిగా ఉండిపోవచ్చు, నేను ఆదివారం సాయంకాలం మన ఇంట్లో కూర్చోవచ్చు. లేదు దేవుడు చెప్పాడు కాబట్టి ప్రయత్నం చేద్దాం. సో ఆదివారం దొరకలేదు, ఏమంటే గురువారం దొరికింది నాకు. అది ఐఎంఏ హాల్, అంటే మా డాక్టర్స్కి సంబంధించినటువంటి హాల్. అక్కడ దొరికింది. ఆదివారం నుంచి గురువారానికి షిఫ్ట్ అయిపోయింది. అది స్థలము షిఫ్ట్ అయిపోయింది, వీక్ షిఫ్ట్ అయిపోయింది. సో దానివల్ల ఏమైపోయిందంటే బాగా చాలామంది వచ్చేవారు. అక్కడికి షిఫ్ట్ లోపల తగ్గిపోయారు. అక్కడ కూడా నేను బాండ్ అడిగా. అక్కడ కూడా బాండ్ అడిగితే ఏమన్నా తెలుసా, మనం డాక్టర్లము, మీకంటే ఎక్కువ ఏముంది చెప్పండి, డాక్టర్ కదా మీరు కూడా, ఏముంది గురువారం అసలు ఏమీ ఉండవండి మాకు, గురువారం మీకు రిజర్వ్ చేశాను, తీసుకుని లక్షణంగా మీరు చేసుకోండి అన్నారు. ఒకసారి దెబ్బతిన్నా కదా, మళ్ళీ అడుగుతుంటే ఇవ్వడం లే వాళ్ళు బాండ్. మీకు ఎందుకు పోండి బాండ్ అంటారు. మీకు ఎందుకు పోండి బాండ్, మీకు అవసరం లేదు బాండు, మీరు డాక్టరే కదా, మనం అంతా డాక్టర్లమే కదా అన్నాడు. అక్కడ మొదలుపెట్టాం. దేవుడు మెల్లగా దానిని నింపేశాడు. అది నిండుతూనే నాకు అనిపించింది, నాకు ఏమండి బాడుగ ఇళ్ళలో ఉంటే నాకు సమాధానం ఉండదు. ఎప్పుడైతే ఆ బాలాజీ ఫంక్షన్ హాల్ నుంచి షిఫ్ట్ అయ్యామో అప్పటి నుంచి సొంత స్థలం కావాలి. నేను ఎప్పుడు కూడా నమ్మేది ఏంటంటే, ఫస్ట్ నుంచి అంతే, నేను తాడిపత్రికి వచ్చి క్లినిక్ స్టార్ట్ చేసేటప్పటి నుంచి కూడా నేను నమ్మే సిద్ధాంతం ఒకటే. మొదటి సంవత్సరము స్థిరపడాలి, కాళ్ళు నిలబెట్టుకోవాలి, కాళ్ళు నిలదొక్కుకోవాలి మొదటి సంవత్సరం. 2వ సంవత్సరం స్థలం కొనేసేయాలి, 3వ సంవత్సరం కట్టిపడేసేయాలి. ఇది నా వ్యక్తిగత పర్సనల్ అజెండా. ఫస్ట్ ఇయర్ మాత్రం నిలదొక్కుకోవాలన్నమాట, స్థిరపడాలి. ఎందుకంటే అపవాది రకరకాలైన ఆటంకాలు తీసుకుని వస్తాడు. స్థిరపడాలి. 2వ సంవత్సరం స్థలం స్వాధీనం చేసుకోవాలి, 3వ సంవత్సరం కట్టేసేయాలి. తాడిపత్రులు కూడా అదే చేసాం. మొదటి సంవత్సరం నిలదొక్కున్నాం, 2వ సంవత్సరం స్థలం తీసుకుని 0 రోడ్లో, 3వ సంవత్సరం కట్టేశాం. అనంతపురంలో అప్పటికే అయిపోయింది, 1 సంవత్సరం అయిపోయింది. 2వ సంవత్సరం స్థలం. దేవుడు అద్భుతంగా సహాయం చేసి ఏమండి అనంతపురం నడిబొడ్డులో ₹1 కోటి విలువ చేసే స్థలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, అద్భుతంగా అనుగ్రహించాడు. 3వ సంవత్సరానికంతా కట్టేశాం, సొంత ఇంటికి చేరాం. ఆ ఎంఏహాలో వాళ్ళు కూడా కొన్ని నెలలు అయిందో లేదో నిండిపోతుంది, మీరు ఖాళీ చేయాలన్నాడు. వాళ్ళు కూడా ఖాళీ చేయాలన్నాడు. నాకు తిక్కలేసింది. నేను ఫైట్ చేద్దాం అనుకున్నా, నిజంగా ఫైట్ చేద్దాం అంటే నేను కూడా డాక్టర్నే కదా, వాళ్ళకి ఆ రైట్ లేదు బేసిక్గా. నేను నిజంగా ఫైట్ చేద్దాం అనుకున్నా. అసలు ఏం రైట్ ఉంది మీకు, నిజంగా ఫైట్ చేద్దాం అనుకున్నా. కానీ నేను అడిగాను దేవుని, ప్రభువా ఫైట్ చేయమంటావా వద్దా, పోరాడమంటావా వద్దా అంటే దేవుడు అన్నాడు వద్దు అన్నాడు. వద్దంటే అన్నీ అణచివేసుకొని, రోషాన్ని, తాపాన్ని, కోపాన్ని, ఆవేశాన్ని అన్నీ అణచివేసుకొని గమ్ముగా అయిపోయాను. సొంత స్థలం దేవుడు ఇచ్చాడు, సొంత మందిరం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఎవరు మనల్ని కదిలించగలరు? చూసారా, సొంత ఇల్లు ఉంటే
సొంత ఇల్లు ఉంటే, సొంత స్థలం ఉంటే, సొంత ఇల్లు ఉంటే ఏమైనా ఎంత నిశ్చింతగా ఉండొచ్చు, ఎంత నింపాదిగా ఉండొచ్చు కదా. కొన్ని రకాల సమస్యలన్నిటికీ చెక్ పెట్టినట్లే కదా. ఓనర్ నుంచి వచ్చే సమస్యలు మనకుండవు, ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి వచ్చే సమస్యలు మనకుండవు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి గురించి చాలామంది పెద్దగా ఆలోచించడం లేదు. మరి దేవుడైతే ఎందుకో తెలియదు కానీ విశాలమైన మంచి ఇల్లు ఇస్తానని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను. హల్లెలూయా. దేవుడు నేరుగా మోషేతో మాట్లాడాడు. ముఖాముఖిగా దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే వాక్యం చెబితే 30 లక్షల మందికి వాక్యం చెప్తే 2 మాత్రమే వాగ్దానాన్ని స్వాధీనం చేసుకున్నారు. హల్లెలూయా. ఈ ప్రసంగం వింటున్నటువంటి వారిలో ఒకరైతే నేను ఖచ్చితంగా ఉంటా. హల్లెలూయా. నేను వాక్యం చెప్పేటప్పుడు మీ అందరికంటే ఫస్ట్ బెనిఫిట్ పొందేది నేనే. ఒకరైతే నేను ఖచ్చితంగా ఉంటా. మరొకరు ఎవరు ఉంటారో ఎవరు చేయతడంలా ఆలోచిస్తున్నారు. అది పాత నిబంధన అండి. పాత నిబంధనలో 2 ప్రవేశించారు. క్రొత్త నిబంధనలో మనం అందరం ప్రవేశించాలి, అందరం స్వాధీనం చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం గుర్తించి, మనం అంగీకరించి, మనము నమ్మితే మనం స్వాధీనం చేసుకుంటాం. హల్లెలూయా. విశాలమైనటువంటి మంచి ఇళ్ళను మనము స్వాధీనం చేసుకుందాము గాక. 100 ఎకరాల స్థలమును మనము స్వాధీనం చేసుకుందాము గాక. హల్లెలూయా. ఆర్డిజే మినిస్ట్రీస్ ఒక 100 ఎకరాలను స్వాధీనం చేసుకుని పోబోతోంది. మీరు ఆ స్థలం చూసినప్పుడు అప్పుడు అంటారు, విశాలమైన మంచి స్థలము, విశాలమైన మంచి ఇళ్ళను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. విశాలమైనటువంటి మంచి చర్చిని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. కృష్ణాపురం జీరో రోడ్లో ఉన్నటువంటి చర్చి రేకుల షెడ్ అండి. కొంచెం డెకరేషన్ చేసామంతే. టెంపరీ బిల్డింగ్ అది. అక్కడ చర్చ్ ఉండదు, పర్మనెంట్ చర్చ్ ఉండదు. అక్కడ ఇంటర్నేషనల్ ఆఫీస్ బిల్డింగ్ ఉంటుంది. అక్కడ హల్లెలూయా. అఫీషియల్ బిల్డింగ్స్ ఉంటాయి. అక్కడ చర్చి స్థలం అక్కడ ఉండదు, బయటికి వెళ్ళిపోతాం. విశాలమైనటువంటి వేల మంది కలిసి ఆరాధించే స్థలానికి మనం వెళ్ళిపోబోతున్నాం. దిస్ ప్లేస్ ఈజ్ వెరీ టెంపరీ. ఇది టెంపరీగా, తాత్కాలికంగా మనం ఉపయోగించుకోబోతున్నాం. హల్లెలూయా. 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 లైవ్ సర్వీస్ చూస్తుంటే ఒక సిస్టర్ గారు అయిపోయిన తర్వాత వెంటనే నాకు కాల్ చేశారు. వెంటనే సర్వీస్ తర్వాత నాకు ఫోన్లో వెంబడి ఫోన్లు వస్తున్నాయి. టెస్టిమోనీస్, వాట్ దే ఆర్ సీయింగ్, వాట్ దే ఆర్ హియరింగ్. వాడు చూస్తున్నానంట, సార్ పాస్టర్ గారు మీరు జస్ట్ అలా కళ్ళు మూసుకున్నాను, మీరు ఆమె అనగానే నాకు దేవుడు దర్శనం చూపిస్తున్నాడు. విశాలమైనటువంటి పెద్ద గ్రౌండ్లో మీరు వాక్యం చెబుతున్నారు. అనేక మంది, కొన్ని వేల మంది ఉన్నారు, వాక్యం చెబుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా గొప్ప అఫీషియల్స్, పెద్ద అధికారులు ఆ మీటింగ్కి వస్తూ ఉన్నారు. తర్వాత చర్చ్ చూశాను. చర్చ్ చాలా పెద్దగా ఉంది, చాలా విశాలంగా ఉంది. ఇవన్నీ దేవుడు చేయబోతున్నాడు. వీటన్నిటికీ మీరే సాక్ష్యం. అవి చేసిన తర్వాత యూట్యూబ్ సాక్ష్యం చెప్తుంది, మీరు సాక్ష్యం చెప్తారు. ఎందుకంటే యూట్యూబ్లో అన్ని స్టోర్ ఉంటాయి కదా అండి, ప్రతిదీ స్టోర్ అయి ఉంటుంది కదా. యూట్యూబ్ సాక్ష్యం చెప్తుంది, మీరు కూడా సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మండి, దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు ఆ యొక్క మాటను నా హృదయం మండిస్తున్నాడు. ఈ వారమంతా కూడా ఎర్లీ మార్నింగ్ సర్వీస్లో ప్రతిరోజు 10 లేకపోతే 15 నిమిషాలు విశాలమైన మంచి ఇంటిని గురించి నేను బోధించబోతున్నాను. వచ్చే శనివారం వరకు బోధించబోతున్నాను. ఇల్లు కావాలనుకుంటే వినండి. మాకొద్దు, బాడుగింట్లోనే ఉండాలి, గలాటాలు ఉండాలి, కొట్లాటలు ఉండాలి. కలహ ప్రియులు ఉంటారు కొంతమంది. వారికి పక్కలతో కొట్లాడనేది, కోళ్ళ మీద పెట్టి తిట్టడం, కుక్కల మీద పెట్టి తిట్టడం, ఇలా గొడవ పడితే తప్ప వాళ్ళకి నిద్ర రాదన్నమాట. ఇలా ఎవరైనా మాకొద్దు, బాడుగిళ్ళలో ఉండడమే మాకు బాగుంది అనుకుంటే వాళ్ళ ఇష్టం అనమాట. కానీ విశాలమైన మంచి ఇల్లు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ప్రతిరోజు అనుదిన ఆరాధన కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షించండి, మరలా వీక్షించండి. దేవుడు ఖచ్చితంగా మీ యొక్క హృదయ వాంఛను దేవుడు తీర్చును గాక. హల్లెలూయా. రండి 66వ కీర్తన 1వ వచనం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును.
దేవుని ఆశ్చర్య కార్యములను చూడ రండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. హల్లెలూయా. కెన్ యూ సే ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో చెప్పగలవా? రా నా దగ్గరికి రా, కమ్ అండ్ స్పెండ్ 10 minutes విత్ మీ. నాతో వచ్చి 10 నిమిషాలు గడుపు. దేవుడు నా ఎడల ఏ ఏ కార్యాలు చేశాడో నేను వివరిస్తాను నీకు. హల్లెలూయా. దేవుని గురించి తెలుసుకోవాలనుకున్నావా? రా, నన్ను చూడు, నా ఆరోగ్యాన్ని చూడు, నా బ్లడ్ రిపోర్ట్స్ను చూడు, నా ఎక్స్రేని చూడు, నా సిటీ స్కాన్ రిపోర్ట్ చూడు, నా ఎంఆర్ఐ రిపోర్ట్ చూడు, నా పిల్లలను చూడు, నా ఇంటిని చూడు, నా బట్టలు చూడు, నా బ్యాంక్ బ్యాలెన్స్ చూడు. దేవుడంట యోబు బ్యాంక్ బ్యాలెన్స్ను బయట పెట్టాడంట. యోబు బ్యాంక్ బ్యాలెన్సే కదండి, యోబు ఆస్తి ఎంతనో బయట పెట్టాడు. లుక్ అట్ మై అకౌంట్, నా అకౌంట్ చూడు, నా పేమెంట్ చూడు. నా ఎడలా యెహోవా చేసిన ఆశ్చర్యకార్యములను చూద్దురు రండి. దైవజనుడు ఈ యొక్క పిలుపు ఉన్నాడు. చూడండి, దేవుని ఆశ్చర్యకార్యములను చూడ రండి. హల్లెలూయా. మా ఇంటికి రండి, చూడరండి. ఏం చూడాలి? దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. సో మన ఎడల ఆశ్చర్య కార్యములు చేయుటకు దేవుడు ఎప్పుడు కూడా సంసిద్ధుడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఇక్కడ స్పెసిఫిక్గా కీర్తనకారుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, శత్రువులు లొంగిపోయారంట. దేవునిని స్తుతించినప్పుడు, దేవునిని ఆరాధించినప్పుడు, దేవునిని సేవిస్తున్నప్పుడు శత్రువులు లొంగిపోయారంట. రోగము లొంగిపోతుంది, నీ మానసిక రోగము లొంగిపోతుంది, నీ డిప్రెషన్ లొంగిపోతుంది, నీ అప్పులు నీకు లొంగిపోతాయి. చేతులు ఎత్తాయి. హల్లెలూయా. చేతులు ఎత్తేస్తాయి. నువ్వు కాదు చేతులు ఎత్తేసేది. హల్లెలూయా. కొంతమంది అంటారు, అయిపోయింది, నా పని అయిపోయింది, చేతులు ఎత్తేసా. నువ్వు కాదు. అదే మాట సమస్యలు అంటాయి, అదే మాట నీ శత్రువులు అంటారు. శత్రువులు లొంగిపోతారు. అంటే నీకు విరోధంగా పనిచేసే ఏదైనా సరే, ఎవరైనా సరే, వారు లొంగిపోతారు, వారు అణచివేయబడతారు. సో ఇటువంటి కార్యముల గురించి కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 6వ వచనం చూడండి. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలి నడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. హల్లెలూయా. ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. అందరు చెప్పండి, నిత్యము ఏలుచున్నాడు. నిత్యము ఏలుచున్నాడు. నిత్యము ఏలుచున్నాడు. హల్లెలూయా. 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 జ్ఞానము గల రాజు ప్రజలను ఏలితే ఆ ప్రజలు సుఖశాంతులతో వారు నిండిపోతారు. జ్ఞానము కలిగినటువంటి రాజు ప్రజలను పరిపాలిస్తే ప్రజలు ఏమండి నెమ్మదిగా ఉంటారు. యేసయ్యను ప్రజలు రాజుగా చేయాలనుకున్నారు. ఇప్పుడు ప్రజల యొక్క ముఖ్య అవసరతలు ఏమండి? బేసిక్ నీడ్స్ ఏంటండి? కూడు, గుడ్డ, గూడు, అంతే కదా. కూడు, గుడ్డ, గూడు, ఈ 3 నేనైతే ప్రేయర్ చేస్తున్నా అండి. మనం కూడా బాగా ప్రార్థన చేద్దాం. బాగా ప్రార్థనాపరుల యొక్క శక్తిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. మనం ప్రార్థన చేస్తే శాసనాలు మారిపోతాయి. శాసనాలు మారిపోతాయి. మన దేశం అంతటా ఏమండి, విద్య ప్లస్ వైద్యము, ఈ 2 ఫ్రీగా ఉండాలి. విద్య, వైద్యము. చదువుకునే దానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండకూడదు. నంబర్ 2 వైద్యము కూడా ఉచితం. విద్య, వైద్యము తప్ప ఇంకా ఏవి అవసరం లేదు, ఉచితం. ఈ 2 మాత్రం ఉచితం ఉండాలి. అటువంటి శాసనములను నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో నేను విడుదల చేస్తున్నాను. యేసు ప్రభు రాకడ ఆలస్యం అయితే ఇటువంటి శాసనములు మన భారతదేశంలో స్థిరపడును గాక. మీకు తెలుసా, ఇటువంటివి కొన్ని దేశాల్లో ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. ఇదే అసాధ్యమైంది కాదు. కొన్ని దేశాలు ఆల్రెడీ ఉన్నాయి. చదువుకునే దానికి 1 రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. వైద్యానికి 1 రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. బేసిక్ నీడ్స్ అండి ఇవి. ఒక గవర్నమెంట్ ఉంది. ఒక గవర్నమెంట్ ఏం చేస్తారు తెలుసా? పెళ్ళైందంటే గవర్నమెంట్ పెళ్ళైన వాళ్ళకి ఇల్లు కట్టిస్తుంది. కట్టబడినటువంటి ఒక ఇంటిని గవర్నమెంటే ఆ నూతన దంపతులకు, నూతన వధువులకు గిఫ్ట్గా ఇచ్చేస్తుంది అన్నమాట గవర్నమెంట్. అంటే రాజులు బాగా ఉంటే ఎలా ఉంటుంది చూడండి.
ఒక మనిషి దగ్గరే ఏమంటే ఒక మనిషే 5,000 కోట్లు పెట్టి తన కొడుకు పెళ్లి చేయగలిగాడు అంటే ఏమంటే ఒక రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుంది, దేశం బడ్జెట్ ఎంత ఉంటుంది, దానితో మనిషికి ఏమండి. ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు అనుకుంటే విశాలమైన మంచి ఇంటిని ప్రతి ఒక్కరికి కట్టించగలడు, భారతదేశంలో ప్రతి ఒక్కరికి కట్టించగలడు. నేను అనుకున్నాను, ప్రభువా ఆ డబ్బు నాకేనైనా నేను కట్టిస్తా, నేను కట్టిస్తానైనా. భారతదేశంలో కులం చూడం, మతం చూడం, వర్గం చూడం, రంగు చూడం, ఏం చూడం, ప్రభు ప్రతి ఒక్కరికి కట్టిస్తా, విశాలమైన మంచులు కట్టిస్తా, నాకేనైనా డబ్బు అడుగుతున్నాను. నేను కట్టుకుంటే అందరు కట్టిస్తాను. నేను చేయగలదు. భారతదేశం పేద దేశమా? ఎట్లా భారతదేశంలో పేద దేశమా? ఒక పెళ్లి ఖర్చు 5,000 కోట్లు. 5,000 కోట్లు అండి. ఎంత డబ్బు ఉందో చూడండి. భారతదేశంలో ఎంత డబ్బు ఉందో చూడండి. ప్రభుత్వాలు ఇటువంటి శాసనాలు తీసుకుని వచ్చుదురు గాక. హల్లెలూయా కదా. ఎంత మంచి కదండి. అసలు కొత్తగా వివాహమైన వెంటనే వారికి కావండి అంటే ఇల్లు లేని వారు ఉండకూడదు. పరలోకంలో బాడుగ ఇల్లు లేవు, పరలోకంలో ఉన్నవన్నీ సొంత ఇల్లులే. హల్లెలూయా. కాబట్టి పరలోకమందు నీ చిత్తం నెరవేర్చబడుచున్నట్లు భూమి మీద కూడా నెరవేర్చబడును గాక. హల్లెలూయా. లో క్యాడర్లో ఉన్నా కూడా వాళ్ళకి మంచి ఇల్లే ఉంటుంది అక్కడ, విశాలమైన మంచి ఇల్లు, రాజభవనాలను దేవుడు కట్టించి పెట్టాడు. దేవునామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిత్యము ఏలుచున్నాడు ఆయన, తన పరాక్రమమును బట్టి నిత్యము ఏలుచున్నాడు. దేవుడు నీ జీవితంలో ఏలితే ఎలా ఉంటుందో తెలుసా? యూ విల్ బి సాటిస్ఫైడ్. క్రీస్తు ఏలుతున్నాడంటే సమాధానం ఏలుతుంది, నెమ్మది ఏలుతుంది, ఆరోగ్యం ఏలుతుంది, సంతోషము, సమాధానము, ఆనందము, నాట్యము, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఏమండి ఉత్సాహ సునాదములు వినపడతాయంట. నీతిమంతుల నివాస స్థలాన్ని ఆయన ఆశీర్వదిస్తాడంట. సో వెన్ గాడ్ రైన్స్, వెన్ క్రైస్ట్ రైన్స్, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఆయన సంచరించినప్పుడు ఆయన వీళ్ళకు దాదాపు 15,000 మందికి వారి ఒక కడుపు యొక్క ఆకలిని తీర్చిన వెంటనే వారు ఏమి డిసైడ్ అయ్యారు తెలుసా? అరే మనకు కావాల్సింది ఇంకేముంది, ఈయన సమస్తమును బాగు చేస్తున్నాడు, ఈయన ఆరోగ్యం ఇస్తున్నాడు, అంత మాత్రమే కాదు ఈయన మన కడుపు కూడా నింపుతున్నాడు. హల్లెలూయా. ఈయన మనకు రాజుగా ఉంటే, ఈ నజరేయుడైన యేసు మనకు రాజుగా ఉంటే మన ఆరోగ్యాలకు ధోకా లేదు, మన ఆకలికి ధోకా లేదు. మన కడుపు నింపుతాడు ఆయన, మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి మనం అందరం ఏం చేద్దామంటే ఎలక్షన్స్ పెట్టేసి యేసు ప్రభును రాజుగా చేద్దామని అందరూ గుంపు కూడి యేసే దగ్గరికి వచ్చారు. వస్తే యేసు ప్రభు 2 చేతులెత్తి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వందనాలను దండం పెట్టి పరుగో అక్కడి నుంచి యేసు ప్రభు తప్పించుకొని పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి తెలుసా? తప్పించుకొని సర్వని మెల్లగా జారుకున్నాడు. పాము వలె వివేకము కలిగి జారుకున్నాడు. అందుకే అంటాడు, పావురం వలె నిష్కపటమై ఉండాలి, పాము వలె. యేసు ప్రభు పాములకు మెల్లగా తప్పించుకొని వెళ్ళిపోయాడు అనమాట. రాజులాగా చేస్తారంటే వాళ్ళు. ఆల్రెడీ అయిన రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినా. వాళ్ళేదో కేవలం ఏమండి ఒక రీజన్కు, ఒక ప్రాంతానికి మాత్రం రాజు చేయాలని వారు అనుకున్నారు. నా పాయింట్ ఏమిటంటే యేసు ప్రభు ఏలితే వారి యొక్క ఆకలికి ఏమండి వారి కడుపుకు కొదవ ఉండదు, వారు ఉండేదానికి కొదవ ఉండదు. ఆయన సమస్తమును సమకూర్చగలడు అని వారు విశ్వసించారు కనుక యేసు ప్రభు లాంటి వ్యక్తిని రాజుగా కావాలని ఆయన కోరుకున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఏమని వ్రాయబడిందంటే, యెహోవా నీ పరాక్రమం బట్టి నీవు నిత్యము ఏలుచున్నావు. యేసుక్రీస్తు ప్రభు ఎవరిని ఏలాలనుకుంటున్నాడు? నిన్ను నన్ను ఏలాలనుకుంటున్నాడు. పౌలు గారు రాస్తే ఏమంటారు? క్రీస్తు 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 అనుగ్రహించు సమాధానము మీ యొక్క హృదయములను, మీ యొక్క మనసులను ఏలనీయుడి అంటే యేసు ప్రభు యొక్క సమాధానం మీ జీవితంలో ఏలాలి అంటే నీవు అనుమతి ఇవ్వాలి. వితౌట్ యువర్ పర్మిషన్ ద పీస్ ఆఫ్ గాడ్ కెన్ నాట్ రూల్ అండ్ రెయిన్ ఓవర్ యువర్ లైఫ్.
నీ యొక్క అనుమతి లేకుండా, నీ సహకారం లేకుండా క్రీస్తు అనుగ్రహించే సమాధానము నీ హృదయాన్ని మనసును ఏలదు. అందుకే ఉన్నాడు, క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయమును ఏలనీయుడి అంటే మీరు అనుమతి ఇవ్వండి అంటున్నాడు. ఎప్పుడు వెళ్తాడు ఆయన? తన పరాక్రమను బట్టి ఎప్పుడు వెళ్తాడు? తన పరాక్రమను బట్టి నిన్ను ఏలే ప్రతిదాన్ని ఎప్పుడు జయిస్తాడు? నిన్ను ఏలే ప్రతిదాన్ని, అది రోగమైనా సరే, అప్పు అయినా సరే, అది లేకపోతే ఒక మనిషి అయినా సరే, ఎవరు వెళ్తున్నారు? నేను ఎవరిని కూడా ఏలకూడదు. ఏ మనిషికి కూడా మరొక మనిషిని ఏలే అధికారం లేదు. నీవు ఎవరికి బానిసవి కాదు. బానిసగా ఉండటం ఒప్పుకోనకూడదు. డిసిప్లిన్ వేరు, బానిసత్వం వేరు. క్రమశిక్షణ వేరు, బానిసత్వం వేరు. క్రమము వేరు, బానిసత్వం వేరు. భార్యాభర్తలు కూడా దేవుడు ఏం చెప్పాడు? భర్తకు ప్రేమించమన్నాడు. భార్యను ఏం చెప్పాడు? లోబడి ఉండమన్నాడు. భార్యకి ఏం చెప్పాడు? ప్రేమ వద్దులేమా, ప్రేమ ఆల్రెడీ ఉంటుంది ఎప్పటికీ కూడా. ప్రేమ చూపించడం పెద్ద కష్టమే కాదు, ముద్దులు పెట్టడం చాలా సులభము. లోబడ్డం అది ఒక క్రమం, అంతే. క్రమం. దేవుడు నిన్ను లోబడమని చెప్పాడు కాబట్టి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నావు అనుకో, నువ్వు అది బానిసత్వం అవుతుంది. బానిసత్వం అవుతే ఆ వ్యక్తి ఒకవేళ దేవునికి మొర పెడితే దేవుడు ఏలడం మొదలు పెట్టాడంటే మొత్తం సీన్ అంతా ఏమంటే రివర్స్ అయిపోతుందంతా. తన పరాక్రమను బట్టి నిత్యము దేవుడు ఎప్పుడు ఏల్తాడు అంటే ఎప్పుడైతే మనము సంతోష గానాలతో మనం స్తుతిస్తామో. ఈ కీర్తన దేంతో ఆరంభమైంది? సంతోష గానాలతో ఈ కీర్తన ఆరంభమైంది. హల్లెలూయా. వెన్ యూ ప్రైజ్ గాడ్, గాడ్ విల్ బిగిన్ టు రూల్ అండ్ రెయిన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆయన ఏలడము ఆయన మొదలు పెడతాడు. నీ పక్షంగా నీ ఎడల అద్భుత కార్యములను ఆయన చేయడం మొదలు పెడతాడు. చూడండి 7వ వచనం. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచున్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. అంటే ఇక్కడ దావీదు గారు ఏం రాస్తున్నారంటే, తమ పితరులు అనుభవించినటువంటి అనుభవాలను బట్టి ఏమి పాడుతున్నాడు, ఏం రాస్తున్నాడు, ఏం తెలియజేస్తున్నాడు అంటే, ద్రోహులు, గర్విష్ఠులు వీరిని ఏలారంట. ఐగుప్తీయులు ఇశ్రాయేలులను ఏలారు. ఫరో ఇశ్రాయేలులను ఏలాడు. బానిసలుగా చేసుకొని సతాయించారు, నిట్టూర్పులు విడిచినట్టు చేశారు, చాలా ఇల్ ట్రీట్మెంట్ చేశారు, కఠిన దాస్యము చేయించారు. వారు వీరిని ఏలారు. అయితే వీరు మొరపెట్టినప్పుడు దేవుడు ఏలడం మొదలుపెట్టాడు. దేవుడు తన పరాక్రమను చూపించడం మొదలుపెట్టాడు. వారి చేతిలో నుండి ఇశ్రాయేలులను విడిపించేశాడు. గనుక 8వ వచనం ఏమంటున్నాడు? జనములారా ఏంటి చూడండి, ఎవరితో మాట్లాడుతున్నాడు? జనములారా మా దేవునే మేము స్తుతిస్తున్నాం, మీరు కూడా స్తుతించండి. దేవుని నిజంగా ప్రేమించేవాడు, దేవుని గురించి నిజంగా తెలుసుకున్నటువంటి వాడు ఆ వ్యక్తి మాత్రమే కాదు, అందరూ కూడా ఆయనను స్తుతించాలని కోరుకుంటారు. హల్లెలూయా. జనములారా మా దేవుని సన్నుతించుడి. ఎలా సన్నుతించాలంట? గొప్ప స్వరముతో. అందరు చెప్పండి, గొప్ప స్వరము. చిన్నగా చెప్పండి. గొప్ప స్వరమును గొప్పగానే చెప్పాలి. అందుకే స్తుతి ఎప్పుడు కూడా సౌండ్ ఉండాలి. సౌండ్ లేని చోట ఏదండి? సౌండ్ లేకుండా సైలెంట్గా ఉంటుంది. ఒక నిమిషం మౌనం పాటిద్దాం. ఎప్పుడు మౌనం పాటిస్తారు? అక్కడ ఒక నిమిషం కూడా ఉండరు. నేను ఛాన్సర్ లెక్క పెట్టాను. ఒక నిమిషం మౌనం అంటారు, 10 సెకండ్లు కూడా ఉండరు. 10 సెకండ్లకే మౌనం అయిపోతారంట. అంటే ఎంత ఓపిక లేదు చూడండి చాలామందికి. నేను చాలా ఏమండి వీటికి ఫ్యూనరల్ సర్వీసెస్కి అటెండ్ అయినప్పుడు, మెమోరియల్ సర్వీస్లకు 1 నిమిషం అందరం లేచి నిలబడి మౌనం పాటిద్దామంటారు. మీది కావాలంటే సరే ఎంచుకోండి. 10 సెకండ్లు కూడా ఉండరు మౌనం. ఎక్కడ ఉంటారండి? ఎవరైనా చచ్చిపోతే మౌనంగా ఉంటారు. సంఘంలో మౌనం ఉండకూడదు. హల్లెలూయా. మౌనం ఎప్పుడు ఉండాలి? ఏదైనా కనిపెట్టేటప్పుడు మౌనం ఉండాలి. దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు కూడా మౌనంగా ఉండకూడదు. రియాక్షన్స్ ఉండాలి. హల్లెలూయా. స్వీకరించాలి, అంగీకరించాలి, ఆమెనన్న చెప్పాలి, హల్లెలూయా అని చెప్పాలి. హల్లెలూయా. కనెక్ట్ కావాలి, దేవుని యొక్క వాక్యాన్ని కనెక్ట్ కావాలి, రియాక్ట్ కావాలి, రెస్పాన్స్ కావాలి. ఫెయిత్ ఈజ్ నథింగ్ బట్ ఎ రెస్పాన్స్. విశ్వాసం అంటే స్పందన. అందరు చెప్పండి, స్పందన అంటే మళ్ళీ ఎస్పీ స్పందన అనుకుంటారు మళ్ళీ. స్పందన అంటే దేవుని యొక్క వాక్యానికి స్పందించడమే విశ్వాసం అంటే. హల్లెలూయా.
విశాలమైనటువంటి మంచి ఇల్లు దేవుడు మీకు దయచేస్తాడు అంటే మీరేం చెప్పాలి? వెంటనే ఆమేన్ అనాలి. ఇట్లా ఉన్నారనుకుని రాదు. ఇల్లు వచ్చి గేట్ దగ్గర అట్లే ఉంటుందన్నమాట. ఆమేన్ అనాలి, హల్లెలూయా అనాలి, ఐ రిసీవ్ ఇట్ అనాలి, నేను పొందుకుంటున్నాను అనాలి. నోరు తెరిచి పొందుకోవాలి. నీ నోరు బాగా తెరువుము, దాన్ని నీ పెదను హల్లెలూయా గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవ ప్రాప్తులనుగా మమ్మను కలుగజేయవాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు. నీవు బందీ గృహంలో మమ్మ ఉంచితివి. మా నడుల మీద గొప్ప భారం పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసేటివి. మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. ఎటువంటి శ్రమల గుండా వీరు వెళ్ళారంటే నరులు నెత్తి మీదకి ఎక్కారంట. ఎవరిని కూడా మీ నెత్తి మీదకి ఎక్కించుకోవద్దండి. నెత్తి మీద ఎవరు ఉండాలి తెలుసా? యేసయ్య ఉండాలి. హల్లెలూయా. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుని తల మీదకి ఏమొచ్చును? ఆశీర్వాదమును. కానీ వీరంట కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళారు. అందుకే చెప్పాను కదా, లోకంలో కావలసినన్ని శ్రమలు ఉన్నాయి. ఇంట్లోంచి బయటకు వెళ్తే, అందుకే ఇంటిలో శ్రమలు ఉండకూడదు. ఇంటిలో శ్రమలు ఉండకూడదు. భార్యాభర్తల మధ్య శ్రమలు ఉండకూడదు. శ్రమలు ఉండకూడదు. భార్యాభర్తల మధ్య శ్రమలు ఉండకూడదు. హల్లెలూయా. బయట శ్రమలు వస్తే భార్యాభర్తల దగ్గర ఒకరి దగ్గర ఒకరికి పరిష్కారం దొరకాలి. హల్లెలూయా. దాని కొరకు దేవుడు ఇంటిని, కుటుంబాన్ని, సంసారాన్ని దేవుడు నియమించాడు. హల్లెలూయా. బయట సమస్యలు వస్తే పరిష్కరించబడడానికి కుటుంబాన్ని దేవుడు నియమించాడు. బయట ఒత్తిడి వస్తే ఆ ఒత్తిడిని విడిపించుకునే దానికి ఇంటిని దేవుడు నియమించాడు. ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఒత్తిడి తట్టుకోలేకుండా బయటకు వెళ్ళిపోతున్నారు. రివర్స్ అయిపోతూ ఉంది. దిస్ ఇస్ నాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నరులు మా నెత్తి మీదకి ఎక్కున్నట్లు చేసేది దేవుడు ఎప్పుడు చేయడండి, వీరు చేయించుకుంటారు అంతే. ఇక్కడ అగ్నిలోనూ నీళ్ళలోనూ పడితేమంటున్నాడు. అగ్నిలోనూ నీళ్ళలోనూ పడితేమంటున్నాడు. లోకంలో రకరకాల సవాళ్ళు ఉన్నాయి. ప్రభువే చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రియులారా, లోకములో మన జీవితమే పరీక్షా కేంద్రము. దిస్ వరల్డ్ ఈజ్ ద ఎగ్జామ్ సెంటర్. పరీక్షా కేంద్రం ఇది. మనం పరీక్షించబడతాం. మనుషులతో మన వ్యవహారాన్ని బట్టి మనం పరీక్షించబడతాం. పరీక్షించేది ఎవరు? దేవుడు పరీక్షిస్తాడు. శోధించేది అపవాది శోధిస్తాడు. దేవుడు దానిని పరీక్షగా తీసుకుంటాడు. సో మనుషులు నెత్తి మీదకి ఎక్కి ఏమండి గొప్ప భారం అంట వారికి. గొప్ప భారం చెప్పండి అందరూ. గొప్ప భారము, గొప్ప స్తుతి. గొప్ప శబ్దముతో దేవుని స్తుతించినప్పుడు గొప్ప భారాలన్నీ వెళ్ళిపోతాయి. హల్లెలూయా. సో నరులు నెత్తి మీదకి ఎక్కారంట, నిప్పులో పడ్డారంట, నీళ్ళలో పడ్డారంట. ఏమండి అయితే కీర్తనగాడు ఏమంటున్నా అంటే, వెండిని నిర్మలము చేయరీతిగా మమ్మను నిర్మలము చేసి ఉన్నాం. అంటే మనుషుల ద్వారా సమస్యలు వచ్చినప్పుడు దేవుడు దానిని పరీక్షగా తీసుకొని మనల్ని క్లీన్ చేస్తాడంట. పరీక్షించి ఏమండి మనల్ని శుద్ధీకరిస్తాడు. వెండిని, ఇక్కడ వెండి అన్నటువంటి పదాన్ని వాడ. వెండిని శుద్ధీకరించాలంటే ఏమండి మంట ఎక్కువ కాకూడదంట, తక్కువ కాకూడదంట. కరెక్ట్ మంట మెయింటైన్ చేయాలంట. దానిని దేవుడు చేస్తాడు. దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు చేస్తాడు. ఈ శ్రమలు, ఈ మలుపులన్నీ కుటుంబాల్లో ఉండకూడదు. బయట మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. కుటుంబాల్లో సొల్యూషన్సే ఉండాలి. కుటుంబాల్లో నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి. హల్లెలూయా. దేవుడు నియమించాడండి. భర్తకేమో భార్యను ప్రేమించు అన్నాడు, సతాయించొద్దు అన్నాడు. భార్యకి ఏమని చెప్పాడు? అన్ని విషయాల్లో నీ భర్త కా అంటే కా అనాలి, కూ అంటే కూ అనాలి. అంతే, దానికి మించి వేరే లేదు. నా భర్తను ఏళ్తావంటే వాక్యాన్ని నువ్వు ప్రక్కన పెడుతున్నావు. అంతే, వాక్యాన్ని ప్రక్కన పెడుతున్నావు. నా భర్తకు ఏమీ తెలియదు పాస్టర్, ఏమీ తెలియదు. అది దేవుడు అక్కడ కింద ఏమండి కింద ఏమీ ఎక్సెప్షన్ అని పెట్టలేదు బైబిల్లో. ఒకవేళ నీ భర్తకు ఏమీ తెలియకుంటే నువ్వు ఏలొచ్చు అని పెట్టలేదు బైబిల్లో. నో, నీ భర్త పాపము చేయమంటే తప్ప నువ్వు ఖచ్చితంగా నీ భర్తకు లోబడాల్సిందే. పాపము చేయమన్నా లోబడకూడదు. దేవునికి వ్యతిరేకంగా ఏ రూట్లైనా వెళ్ళిపోమన్నా కూడా ఏమండి నువ్వు లోబడకూడదు. కానీ తక్కినవి ఏమి చెప్పినా కూడా
అదే నీకు భద్రత. భార్యలకు భర్తకు విధేయత చూపడమే వారికి భద్రత. భర్తకు ఏమండి విధేయత చూపదో ఆ భార్య కంచె బయట ఉన్నట్లు, భద్రత బయట ఉన్నట్లు. ఎప్పుడు అపవాది దాడి చేసినా కూడా మనం చెప్పలేము, రిస్క్ ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం బయటికి వెళ్ళిపోయినట్లే, దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ పాటించనట్లే. నా భర్త నన్ను ప్రేమిస్తావు కదండి నేను లోబడేది, ఆ కండిషన్ కూడా దేవుడు చెప్పాల. నీ భర్త నిన్ను ప్రేమిస్తే అప్పుడు నువ్వు లోబడు, ప్రేమించకుంటే అప్పుడు లోబడాల్సిన అవసరం లేదని రాయలే బైబిల్ దేవుడు. చాలామంది బైబిల్లో వాక్యము వారికి నచ్చగా వారికి నచ్చినట్టు చెప్పుకుంటున్నారు. నో, నీ భర్త ప్రేమిస్తాడో ప్రేమించాడో నీ పనేంటి? దేవుడు నీతో మాట్లాడేటప్పుడు నీ గురించి మాట్లాడతాడు, నీ భర్త గురించి మాట్లాడు. హల్లెలూయా. దేవుడు నీ గురించి నీతో మాట్లాడేటప్పుడు నీ గురించి మాట్లాడతాడు, నీ భర్త గురించి మాట్లాడు. నీ భర్తతో దేవుడు మాట్లాడేటప్పుడు నీ భర్తతో మాట్లాడతాడు, నీ గురించి మాట్లాడు. నిన్ను సెట్ చేస్తాడు, నిన్ను ఫిక్స్ చేస్తాడు, నిన్ను కరెక్ట్ చేస్తాడు. కాబట్టి దేవుడు ఏమంటాడు, ఫస్ట్ నువ్వు వెళ్ళి ఏం చేయాలి? లోబడాలి. హాగరు పైకి లేచింది శారా మీదకి, కాలం ఎగరేసింది అనమాట. నాకే గర్భం ముందు తెరబడింది అంటే దేవుడు ఏమన్నాడు, అణిగి ఉండు మట్టసంగా అన్నాడు. నువ్వు సర్వెంట్ లాగానే ఉండు అన్నాడు. దేవుడు ఒకవేళ ఆమెను కనికరించినా కూడా ఆమెను ఏమన్నాడు, నువ్వు అణిగి ఉండు అన్నాడు. సో కాబట్టి ఎప్పుడైతే ఈ క్రమము మిస్ అయిపోతుందో కుటుంబంలో సమస్యలు మొదలవుతాయి. ఇప్పుడు ఆ సమస్యల గురించి దేవుడు చెప్పి ఈ సమస్యలను వాడుకొని నిన్ను మలుస్తాడు. కాదు, ఇదంతా తప్పు. నో. దానిని చాలామంది రాజీపడి అలా మాట్లాడుతున్నారు. ప్రేమించమంటే ప్రేమించాలి, లోపడమంటే లోపడాలి, ఇంకా తక్కింది ఏం లేదు, అంతే. నేను లోబడేదానికి ఏమంటే అంత సులువుగా చెప్ప మాట కాదండి ఇది. లోబడడం ఏమి ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? లోబడ్డం మనిషిగా పుట్టిన ఎవరికి ఇష్టం ఉండదు, లోబడ్డం ఇంకొకరికి ఎవరికి ఉండదు. కానీ అక్కడ లోబడితేనే భద్రత, లోబడితేనే ఆశీర్వాదం, లోబడితేనే పరలోకం. భర్త ప్రేమించాలి, భార్య లోబడాలి. ఇక్కడ చెప్పేసి నరులు నెత్తి మీదకి ఎక్కున్నట్లు చేస్తావు అంటే, నా భార్య నా నెత్తి మీదకి ఎక్కున్నట్లు చేసినావు నాయన, నా భర్త నా నెత్తి మీదకి ఎక్కున్నట్లు చేసినావు నాయన. నువ్వు నెత్తి మీదకి ఎక్కించుకున్నావులే, పెళ్ళైన తర్వాత కంట్రోల్లో పెట్టుకుంటే ఇవన్నీ జరిగిండేవి కావు. ఇవన్నీ దేవుని ఉద్దేశాలు, ప్లాన్లు కాదు. ఒక కుటుంబం ఎలాగ ఉండాలంటే ఏమండి, భర్త ప్రేమించాలి, భార్య లోబడాలి, అంతే. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఒక ఆమె ఒకసారి నేను వాక్యం చెబుతుంటే, ఇగో ఈ భర్త ప్రేమించడాలు, భార్య లోబడాలు ఈ పాత చింతకాయ తొక్కు కాక ఏమైనా చెప్పండి వాక్యం అన్నది ఒక ఆమె. నిజంగా పాత చింతకాయ తొక్కంట. అదేనా పాత చింతకాయ తొక్కైనా కూడా చాలా రుచిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఊరగాయ ఉందా మీ ఇంట్లో అని అడిగామనుకోండి, అప్పుడే నువ్వు చేసిన పప్పు ఫెయిల్ అయినట్లు, అంతే కదా. పప్పు బాగుంటే మనం ఊరే అడగం, ఏమంటారు? ఊరగాయ ఉందా లేకపోతే చట్నీ ఉందా అని అడిగామనుకోండి, అప్పుడు అంటే అది ఫెయిల్ అయిపోయింది కాబట్టి దాన్ని రుచిగా కలుపుకునే దానికి ఏమైనా ఉందా? ఏది అయిపోయినా కూడా ఉపయోగపడేది పాత చింతకాయ తొక్కే ఉపయోగపడుతుంది, ఊరగాయ ఉపయోగపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబాలు రుచికరంగా ఉండాలంటే ఈ పాత చింతకాయ తొక్కే అవసరమమ్మా. ఇది లేకపోతే సప్పగా ఉంటాయి జీవితాలు. హల్లెలూయా. జస్ట్ ప్రియులారా, క్రీస్తు సమాధానం మీ గృహాలను ఏలాలంటే నువ్వు ప్రేమించు. ప్రేమ అనేది ఏమండి, ప్రేమ ముద్దులు పెట్టుకుంటుందని బైబిల్లో లేదు. ప్రేమ ఏమండి సహిస్తుందంట, ఓర్పు కలిగి ఉంటుందంట, అన్నీ తట్టుకుంటుందంట, అన్నిటినీ నమ్ముతుందంట. ప్రేమ మర్యాదగా ప్రవర్తించదంట, నేను గొప్పని అన్నదంట. ప్రేమ అపకారమును మనసులో ఉంచుకున్నదంట. అది ప్రేమ. భర్తకు దేవుడు ఆపన్న ఇచ్చాడు, భార్యకు ఓకే బాస్, ఓకే బాస్, ఓకే బాస్, ఓకే బాస్. భార్యలకు ఒక మంచి వర్తమానం, మీ భర్తని ఈ రోజు నుంచి బాస్ అని పిలవండి, అయిపోయి మీరే మెయిన్ బాస్ అయిపోతారు. అలా ఏమో అన్నారు అనుకో, కొంతమంది ఏం రా అని కూడా పిలుస్తారు. అది ఫ్యాషన్ అంటే ఇప్పుడు, అరే అనేది ఫ్యాషన్ అంటే ఇప్పుడు. భర్తలో రా అని పిలవడం ఫ్యాషన్ అంటే ఇప్పుడు. అరే రా అని పిలవడం ఫ్యాషన్ అంట.
యారా ఏమన్నది? యజమానుడా, బాస్, మా బాస్ అనేది అనమాట. హల్లెలూయా. ప్రియులారా, ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం గౌరవించబడుతుందో అక్కడ దేవుడు వెళ్తాడు. ఇక్కడ నరులు నెత్తి మీదకి ఎక్కారంటే భార్య ఎక్కింది, భర్త ఎక్కింది, అది కాదు ఇక్కడ పాయింట్. ఫరో నెత్తి మీదకి ఎక్కాడు, ఐగుప్తుల నెత్తి మీదకి ఎక్కారు, సతాయించారు, పీడించారు, హింసించారు. ఒకవేళ కుటుంబాల్లో కూడా ఇటువంటివి జరుగుతూ ఉన్నట్లయితే మీరు దేవునికి మొరపెడితే అక్కడ ఏ కార్యాలు చేశాడో ఇక్కడ కూడా మళ్ళీ అదే కార్యాలు దేవుడు చేస్తాడు. ఎవరైనా మీ నెత్తి మీదకి ఎక్కి కూర్చున్నట్లయితే, వారే బలవంతంగా మీ నెత్తి మీదకి ఎక్కి కూర్చుని మిమ్మల్ని ఏలుతున్నట్లయితే, మీరు స్తుతిస్తే మనుషులు మిమ్మల్ని ఏలరు, మీరు స్తుతిస్తే మనుషులు మిమ్మల్ని ఏలరు, మీరు స్తుతిస్తే మనుషులు మిమ్మల్ని ఏలరు. మీరు స్తుతించినప్పుడు దేవుడు మీ మధ్యకు వచ్చి ఆయన ఏలడం మొదలు పెడతాడు. ఎందుకంటే ఇశ్రాయేలు చేయు స్తోత్రముల పైన దేవుడు ఆసీనుడే దేవుడే ఉంటున్నాడు. God inhabits among the praises of his people. ఏలాలనుకుంటున్నాను నీ జీవితాన్ని. స్తుతిస్తే దేవుడు వెళ్తాడు. హల్లెలూయా. ఇటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు వారు ఏం చేశారంట చూడండి, 13వ వచనం. దహన బలులను తీసుకొని నేను నీ మందిరమునకు వచ్చేదను, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించేదను, ఎద్దులను, పోతు మేకలను అర్పించేదను. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సవాళ్ళు వచ్చినప్పుడు దేవునిని ఆశ్రయించండి. 19వ వచనం చూడండి, 19:20 ముగిస్తున్నాను నేను. 19:20. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక. ఆయన నా ప్రార్థన త్రోసివేయలేదు, ఆయన నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతించబడును గాక. సో శ్రమ కలిగినప్పుడు, నరులు వీరి నెత్తి మీదకి ఎక్కినప్పుడు, బహుభారమైనటువంటి జీవితంలో వీరు అణచివేయబడినప్పుడు, భారము చేత వారి నడుములు వంగిపోయినప్పుడు వీరు ఏం చేశారంట? దేవుని సన్నిధికి చేరి దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టి ఏం చేశారంటే తెలుసా? మ్రొక్కుబడి చేసుకుంటారంట. అందరు చెప్పండి, మ్రొక్కుబడి. ఎప్పుడు చేసుకున్నాడు? శ్రమ కలిగినప్పుడు మొక్కుబడి చేసుకున్నాడు. ప్రభువా, ఈ కార్యం నాయనా, ఈ సమస్య నుంచి నన్ను విడిపిస్తే, ఈ మనిషి నుంచి నన్ను విడిపిస్తే, ఈ కుటుంబం నుంచి నన్ను విడిపిస్తే, ఈ సంస్థ నుంచి నన్ను విడిపిస్తే, వీరి నుంచి నన్ను విడిపిస్తే, ఈ అప్పుల నుంచి నన్ను విడిపిస్తే, ఈ రోగం నుంచి నన్ను విడిపిస్తే, ఈ డిప్రెషన్ నుంచి నన్ను విడిపిస్తే, ఈ ఒంటరితనం నుంచి నన్ను విడిపిస్తే, ఈ అవమానం నుంచి నన్ను విడిపిస్తే, ఈ తృణీకారం నుంచి నన్ను విడిపిస్తే, ఈ నిరుద్యోగం నుంచి నన్ను విడిపిస్తే, నువ్వు ఏం చేస్తావో దేవునికి మొక్కుబడి చేసుకో. నేను ఇది చేస్తానయ్యా, నీకు మొక్కుబడి చేసుకో. గుర్తుపెట్టుకో, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు ఎక్కడ చెల్లిస్తాడంట? ఎక్కడికి తీసుకుని వస్తాడంట? 13వ వచనము. దహన బలులను తీసుకొని నేను హల్లెలూయా. ఏ మందిరంలో దేవుని యొక్క వాక్కు నువ్వు పొందుకున్నావో, ఏ బోధకుని ద్వారా నువ్వు వాక్యం పొందుకున్నావో, ఏ పరిచర్య ద్వారా నువ్వు వాక్కును పొందుకున్నావో, ఏ వాక్కు ద్వారా నువ్వు బయటకు వచ్చావో, హల్లెలూయా, ఆ చోట, ఆ స్థలంలో మోస్ట్ ఆఫ్ ద టైం, చాలాసార్లు ఈ స్థలము ఏ స్థలం అంటే నీ యొక్క స్థానిక సంఘం. చాలాసార్లు, అన్నిసార్లు అన్ను కానీ చాలాసార్లు ఈ దహన బలులను, ఈ మ్రొక్కుబడులను ఎక్కడికి తీసుకొని రావాలి? ఆయన మందిరానికి తీసుకొని రావాలి. హల్లెలూయా. ప్రతి ఆదివారం కూడా మనం మామూలుగా ఎందుకు వచ్చినా కూడా చాలామంది ఏమండి ఈ పాస్టర్కు డబ్బుల కోసము చర్చ పెట్టాడని అనుకుంటారని, ఎందుకు వచ్చినా కూడా అని చెప్పేసి ఫస్ట్ యాక్చువల్గా నేను ఆఫరింగ్స్ కలెక్ట్ చేయలేదు. పరిచయం స్టార్ట్ చేసిన తర్వాత దేవుని నామమునకు మహిమ కలుగుగాక 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని పోతున్నాం మనం. ఈ 18వ తారీఖు జూలై 18, 2004 జూలై 18 పరిచర్య
ప్రారంభించాం. హల్లెలూయా. 20 సంవత్సరాలు దేవుని కృపను బట్టి 2 చేతులు పైకెత్తి దేవునికి ఆయన నామానికి మహిమ చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. 20 సంవత్సరాలుగా నిలబడి ఉన్నాం. ఆటుపోట్లను తట్టుకున్నాం, ఎండను తట్టుకున్నాం, అగ్నిని తట్టుకున్నాం, నీళ్ళని తట్టుకున్నాం, అవమానాలు తట్టుకున్నాం, తృణీకరాన్ని తట్టుకున్నాం, అన్నిటిని తట్టుకొని ఇంకా సజీవంగా నిలబడి ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మనం నిలబడి ఉండడమే గొప్ప కార్యం, దేవుని యొక్క గొప్ప కార్యం. హల్లెలూయా. నిలదొక్కున్నాం, దేవుని నామానికి మహిమ కలుగునగాక. 20 years వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ 20 years. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ మామూలుగా ఉండదు. 25వ సంవత్సరాలు రాసి పెట్టుకోండి, ఈరోజు డే టు టైం రాసి పెట్టుకోండి. 25 సంవత్సరాల తర్వాత సిల్వర్ జూబ్లీ యొక్క ఉత్సవాన్ని మాత్రము భారీగా మనం చేయబోతున్నాం. రాబోయే 5 సంవత్సరాల్లో పెన్ను మార్పులను మనం చూడబోతున్నాం. రివల్యూషనరీ చేంజెస్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ద కమింగ్ 5 years. వచ్చే 5 సంవత్సరాల్లో పెను మార్పులను మనం చూడబోతూ ఉన్నాం. హల్లెలూయా. సో ఫస్ట్లో నేను ఎందుకు వచ్చిన గొడవ, ఈ డబ్బుల కొరకు ఎందుకు వచ్చిన గొడవ, దేవుడు నాకు చెప్పాడు పరిచయం స్టార్ట్ చేయమన్నాడు. స్టార్ట్ చేస్తున్నా, నేను డాక్టర్ను, నాకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో నేను చర్చ్ అంతా నడిపించుకుంటాను అని అనుకున్నాను. కొన్ని నెలలు ఆఫరింగ్స్ కలెక్ట్ చేయకుంటే ప్రభు అసలు దేవుని యొక్క వాక్యానికి ఇది విరుద్ధము. ఏంటంటే వారు ఇస్తేనే వారు దీవించబడతారు. నువ్వు ఇస్తున్నావు, దీవులన్నీ నీకే వస్తాయి, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అన్నీ నీకే వస్తాయి. నువ్వు డబ్బులు పెడుతున్నావు, నువ్వు పెట్టుబడి పెడుతున్నావు, అన్ని దీవెలు నీకే వస్తాయి. వచ్చే కాంగ్రిగేషన్ సంగతి ఏంటి అని దేవుడు నన్ను ప్రశ్నిస్తే అప్పుడు అనౌన్స్ చేసి, అది కూడా ప్రతి వారం కాకుండా నెలకు ఒకసారి మాత్రమే మనం కానుకలు పెడుతున్నాం. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఈవెన్ క్రొత్త నిబంధనలు కూడా ప్రతి ఆదివారము మీరు సమకూర్చుకోనండి అంటాడనమాట. సో ఆ వాక్యం కూడా ఉంది. అయినా దాని గురించి ప్రక్కన పెట్టేసి వీఆర్ నాట్ ఫోకస్డ్ ఆన్ మనీ. బేసికలీ మీరు డబ్బులు ఇవ్వండి అనే అలవాటు నాకు లేదు. ఆ స్టేజ్కి నేను ఎప్పుడు కూడా ఇంతవరకు రాలేదు, ఎప్పటికీ కూడా రాను కూడా. హల్లెలూయా. ఏది కూడా హూందాగా ఉండాలి. హల్లెలూయా. మీరు ఇచ్చినా హూందాగా ఉండాలి, నేను తీసుకున్నా హూందాగా ఉండాలి. హల్లెలూయా. ఒక గౌరవప్రదమైనటువంటి పద్ధతులు ఉండాలి తప్ప పీడించి మ్యానిపులేట్ చేసి పీకి డబ్బులు లాగాలి, డబ్బులు రక్తం పీల్చినట్టు పీల్చాలి అన్నటువంటిది మన పరిచయలో ఎప్పుడు కనపడలేదు, వినపడలేదు, ఉండదు కూడా. హల్లెలూయా. సో కనుక వీఆర్ నాట్ ఫోకస్డ్ ఆన్ మనీ బేసికలీ. అయితే నేను ఏమంటున్నానంటే ప్రతి ఆదివారము మనం ఎలా అంటే ఒట్టి చేతులతో రాకూడదు. ప్రతి ఆదివారం కూడా ఏమంటున్నాడు ఇక్కడ, దహన బలులను తీసుకొని నేను నీ మందిరమునకు వస్తానంటున్నాడు. హల్లెలూయా. సో శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు మనము నిబంధన చేసుకోవాలి. ప్రభువా, ఈ సమస్య నుంచి బయటకు వస్తే నేను నీకు ఇంత కానుక ఇస్తాను. హన్నా చేసింది కదండి. హన్నా మురుకుబడి చేసుకుంది. ప్రభువా, నీవు నాకు కుమారునివ్వు, నేను నీకు ఇచ్చేస్తా. నీవు నాకు కుమారునివ్వు, నేను నీకు మరలా నీకు ఇచ్చేస్తా. దేవునికి నేను ఒక మురుకుబడి చేసుకున్నా. దేవుని అడిగాను, ప్రభువా నాకు 15,000 జీతం నాకు దయచేయండి. ఫస్ట్ ఉద్యోగం అనమాట. నాకు ఉద్యోగం లేనటువంటి స్థితి, ఉద్యోగం లేకుండా ఉన్నటువంటి స్థితి, అంటే పెళ్ళయి కూడా ఆదాయం లేకపోతే ఎలా ఉంటుందో నాకు అడగండి, నేను చెప్తాను. ఆర్థికంగా స్థిరపడకుండా పెళ్లి చేసుకోవద్దు ఎవరు కూడా. ఆర్థికంగా స్థిరపడకుండా ఎవ్వరూ పెళ్లి చేసుకోవద్దండి. నా దగ్గర రండి, మీకు విశేషమైన జ్ఞానాన్ని బోధిస్తా. పెళ్ళిళ్ళ గురించి, పెటాకుల గురించి, సంసారాల గురించి. బాగా 80 సంవత్సరాల అనుభవం ఇచ్చాడు దేవుడు నాకు. 80 సంవత్సరాల అనుభవం ఇచ్చాడు. మీరేం ముసలి పాసుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నా దగ్గరకు వస్తే చాలు, నా దగ్గర చాలా ఉన్నాయి. ఆర్థికంగా ఎస్పెషల్లీ ఇది బ్రదర్స్కు, మగవాళ్ళకు ఆర్థికంగా నువ్వు నిలదొక్కుకోకుండా నువ్వు పెళ్ళి చేసుకోవద్దు. ఫస్ట్ నువ్వు డబ్బులు సంపాదించడం నేర్చుకో. మీ పిల్లలకి పెళ్లి చేయాలంటే వయసు వచ్చిందని పెళ్లి చేయొద్దండి. నాకు పెళ్లి చేయి అంటున్నాడని పెళ్లి చేయొద్దండి. ఫస్ట్ ఎంత సంపాదిస్తున్నావు నువ్వు, నీ మీద ఆధారపడకూడదు, తల్లిదండ్రుల పైన కూడా ఆధారపడకూడదు. మీరిచ్చే ఆస్తిని పక్కన పెట్టండి. యూ షుడ్ అర్న్. మీ పిల్లలు చెప్పండి, నువ్వు సంపాదించడం నేర్చుకోవాలి. సంపాదించడం నేర్చుకున్నప్పుడే, సంపాదించడం ప్రారంభించిన తర్వాతనే వాడు పెళ్లి చేసుకునేదానికి అర్హుడు. 21 సంవత్సరాలు వస్తే కాదు, లేదంటే రోజు పెళ్ళి అవుతుంది. డబ్బులు సంపాదించకుంటే రోజు పెళ్ళే, ఇంట్లో రోజు పెళ్ళే, ఇంకా రోజు సెలబ్రేషన్స్ ఉంటాయి ఇంట్లో. ఓ 2 నెలలు ఉన్నానండి,
ఆదాయం లేకుండా ఏమండి, ₹1 సంపాదించకుండా ఖాళీగా ఉద్యోగం లేకుండా 2 నెలలు ఉన్నాను. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. 5-6 చోట్లకి వెళ్ళాను. నేను ఎంబీబీఎస్ చేశానండి, నేను ఆఫ్థల్మాలజీ చేశానండి, ఉద్యోగం ఏమైనా ఉందా, ప్రాక్టీస్ పెట్టాలంటే కొన్ని లక్షల్లో అవసరం వస్తుంది, లక్షల్లో అవసరం అవుతుంది. సో కాబట్టి ఫుల్ ఎక్స్పీరియన్స్ కూడా పెద్దగా లేదు, ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. సో ధైర్యం చాలేదు ప్రాక్టీస్ పెట్టాలంటే. ఉద్యోగం కొరకు వెతికాను, మహబూబ్ నగర్కి వెళ్ళాను, ఇంకా కొన్ని ప్రాంతాలకు వెళ్ళాను. వెళ్తే ఎక్కడ కూడా ప్రస్తుతానికి లేవండి, లేవు 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 లేవు. ఏం చేయాలి ఇప్పుడు నేను? పేరుకేమో డాక్టర్, కానీ నెలకు జీతము లేదు. పేరుకేమో డాక్టర్, ఉద్యోగానికి అప్లై చేస్తే ఉద్యోగం రాలేదు. నేను అనుకున్న టైంలో ఉద్యోగం రాలే. నేను ఉద్యోగం వద్దు అనుకున్న తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఆల్రెడీ దేవుడు నాకు చెప్పాడు, గవర్నమెంట్ ఉద్యోగం వద్దు అన్నాడు. వద్దంటే నేను వదిలేసాను, నేను చేరలేదు. నేను ఆ కష్టకాలంలో దేవునితో నిబంధన చేసుకున్నాను, నేను మొక్కుబడి చేసుకున్నాను. ప్రభువా, ఆయన నాకు ఉద్యోగం ఇప్పించాను, ఆయన ఎట్లొకట ఎలాగో ఒకలాగో నాకు ఉద్యోగం ఇప్పించాయా. ఉద్యోగం ఇప్పించి నాకు 15,000 జీతం, 15,000 జీతం కావాలి నాకు, 15,000 జీతం ఇచ్చే ఒక ఉద్యోగం నాకు ఇప్పించాయి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకొని నేను మొక్కుబడి చేసే దేవునితో. ఏంటి, అప్పటికే దేవునికి నేను 22% ఇచ్చేవాడిని. దశంభాగం కాదు, 22% ఇచ్చేవాడిని. 22% దశంభాగము నేను వెళ్ళే స్థానిక చర్చిలో ఇచ్చేవాడిని. ఇంకా మిగిలినటువంటి 12% మెంటర్స్ ఉంటారు కదండి, మెంటర్స్ ఉంటారు కదా. అంటే మనకు ఆత్మీయ తండ్రి ఉంటాడు, మన ఆత్మను బలపరిచే మెంటర్స్ కొంతమంది ఉంటారు. ఇప్పుడు నా జీవితంలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అట్ ప్రజెంట్ ఇప్పటికీ నా ఆత్మీయ తండ్రి ఎవరంటే హరిగంశ గారు. హరిగంశ దైవజనులు నా ఆత్మీయ తండ్రి. మెంటర్స్ ఉన్నారు ఇప్పుడు నాకు చాలామంది, నాకు బోధించేవారు, నాకు కౌన్సిలింగ్ ఇచ్చేవారు, నాకు సలహాలు ఇచ్చేవారు. తర్వాత వారు ఫిజికల్గా లేకున్నా కూడా వారి వాక్యం ద్వారా నేను దీవించబడుతున్నాను. సో నేనేం చేస్తాను ఇప్పుడు, నేను టైట్స్ నేను ఇస్తాను, దశభాగం నేను ఇస్తాను, తర్వాత నేను తక్కిన ఆఫరింగ్స్ కూడా నేను ఇస్తాను. ఇద్దరి గురించి నేను చూసుకుంటాను. సో 10% నేను స్థానిక మందిరంలో నేను విత్తేవాడిని, మిగిలిన 12% నేను ఎవరి వలన బలపరచబడుతున్నానో నా మెంటర్స్కు నేను ఆఫరింగ్స్ ఇస్తాను, నేను కానుకలు పంపిస్తాను. సో 22% ఇచ్చేవాడిని. సో దేవునితో మొక్కుబడి చేసుకున్నాను, ప్రభు ఇప్పుడైతే ఇది ఎప్పుడండి, నాకు నెలకు 5,000 వచ్చేటప్పుడు, నాకు నెలకు 5,000 వచ్చేటప్పుడు 22% ఇస్తానని తీర్మానం చేసుకున్నా. బాడుగ ఇంట్లో చిన్న ఇంటిలో ఉంటున్నప్పుడు 22% ఇస్తానని తీర్మానం చేసుకుని 22% కష్టమైన ఇచ్చేవాడిని. దేవునికి నిబంధన చేశాను, దేవునితో మొక్కుబడి చేసుకున్నా, ప్రభువా నీవు నాకు 15,000 జీతం వచ్చే ఉద్యోగం ఇస్తే నేను నీకు 25% ఇస్తానయ్యా అని మొక్కుబడి చేసుకున్నా. నా శ్రమలో నేను మొక్కుబడి చేసుకున్నాను. సో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆయన పాత్రలు భలే కలుపుతాడని, భలే చేస్తాడతాడండి. ఆయన దేవుడు ఎలా చేస్తాడతాడంటే క్షణంలోనే అట్లా మలుపులు తిప్పుతాడు, క్షణంలోనే మలుపు తిప్పుతాడు, క్షణంలోనే. ఆ రోజు నాకు బాగా గుర్తుంది, బస్ ఎక్కా, బాధగా ఉంది, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది, జీతం లేదు, డబ్బు లేవు, ఆదాయం లేదు, పేరుకేమో డాక్టర్, కనీసం ఒక బండి కూడా, బైక్ కూడా లేదు, సైకిల్ కూడా లేదు, పెళ్ళయింది, మళ్ళీ బాధగా ఉంది. బస్సులో కూర్చున్నా, జమ్మలమడుగు ప్రయాణమైన, కర్నూలు నుంచి జమ్మలమడుగు ప్రయాణమైన బస్సులో కూర్చున్నా. నాకు తెలిసింది ఒకటే, నాకు ఏం తెలియదు, నాకు ఏమీ తెలియదు అని నాకు తెలుసు. కాబట్టి నేనేం చేస్తానంటే పరిశుద్ధాత్మ పైన ఆధారపడతా. బస్సులో కూర్చొని కర్చీఫ్ తీసుకొని మూతి కట్టుకొని భాషలతో మాట్లాడడం మొదలు పెడుతున్నా. ప్రభా ఏంటయ్యా నా పరిస్థితి, నాకు అర్థం కావడం లేదు, నువ్వు నా కోసం ప్రార్థన చేయి అని కూర్చొని అలా భాషలో ఒక గంట సేపు కర్నూలు నుంచి గంట సేపు ప్రయాణం చేసి ఎంతవరకు వచ్చా నాకు తెలియదు, కానీ గంట సేపు భాషల్లో ప్రార్థించిన తర్వాత బస్సులో కూర్చొని ప్రార్థన చేస్తున్నాను నేను. గంట సేపు ప్రార్థన అయిన తర్వాత దేవుని యొక్క సన్నిధి అలా దిగిందండి నా మీదకి. బస్సులో ఉన్న నా పైన దేవుని యొక్క సన్నిధి అలా దిగినప్పుడు నాకు వెంటనే అర్థమైంది, దేవుడు ఏదో మాట్లాడబోతున్నాడు అని నాకు అర్థమైంది. సో వెంటనే నేను కనిపెడుతుంటే నా హృదయం లోపల నుంచి ఒక పాట వస్తుంది, నా హృదయంలోంచి ఒక పాట వస్తుంది. హల్లెలూయా. బైబిల్ మూద్దాం అనుకుంటే మళ్ళీ తెరవాల్సిన అవసరం వచ్చింది. 66వ కీర్తన
17వ వచనం, ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. హల్లెలూయా. ఆ సాంగ్ వాజ్ కమింగ్ అవుట్ ఆఫ్ మై స్పిరిట్. నా ఆత్మ నుంచి పాట వస్తుంది. బస్సులో అన్ని సౌండ్లు వినిపిస్తుంటాయి కదా, ఆ సౌండ్లు వేరు, లోపల సౌండ్ వేరు. హల్లెలూయా. ఏంటో తెలుసా ఆ పాట అర్థము? నేను నీ కొరకు ద్వారము తెరవబోతున్నాను. హల్లెలూయా. నేను చెప్పాను కదా, గేట్ దగ్గర ఉన్నానని అనిపిస్తుంది అన్నాను కదా, నేను గేట్ దగ్గర ఉన్నాను నాకు తెలుస్తున్నాను కదా. అదే దేవుడు ఆ రోజు చెప్పిన దేవుడే ఈరోజు కూడా చెప్తున్నాడు. నేను నీకు ద్వారము తెరవబోతున్నాను, నీ భవిష్యత్తు భీకరంగా ఉండబోతుంది. హల్లెలూయా. అమ్మడు ఎట్లా ద్వారం తెరుస్తాడో, ఏమి ద్వారం తెరుస్తాడో ఏమీ తెలియదు, కానీ వాక్ వచ్చేసేది. అది ఎందు ఏముండేదు? వాక్యం ఉండేను. హల్లెలూయా. వాక్యం వచ్చిందంటే పని పూర్తి అయిపోయినట్లే. హల్లెలూయా. వాక్యం వచ్చిందంటే పని పూర్తి అయిపోయినట్లే. సో వాక్యం వచ్చింది, ఇంకా నేను ప్రశాంతంగా ఉన్నాను. బస్సులో జమ్మలమడుగు వచ్చేసింది. వెళ్ళాను, క్యాంపెల్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి వాళ్ళని అడిగాను, నేను ఇట్లా అన్నది, ఆఫ్థాల్మాలజీ అయిపోయిందండి, మీ దగ్గర ఏమైనా ఖాళీగా ఉందంటే, ఏమి ఖాళీ లేవండి ప్రస్తుతానికి, మీ అడ్రస్ ఇచ్చిపోండి, మేము మీకు తర్వాత కాంటాక్ట్ చేస్తాము అన్నారు. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ల్యాండ్లైన్ ఉండేవి అప్పుడు, సెల్ లేవు, ల్యాండ్లైన్ ఫోన్ ఉండేవి. మీ ఇంటి ఫోన్ నెంబర్ ఉందా, ఫోన్ నెంబర్ ఇవ్వండి, మేము మీకు ఖాళీ పడినప్పుడు మీకు చెబుతామన్నారు. ఏందబ్బా, దేవుడేమో డోర్ ఓపెన్ చేస్తానన్నా, వీళ్ళేదో అసలు డోర్ ఓపెనే లేదని వీళ్ళు అంటున్నారు అని నేను వెనుదిరగబోతున్నానండి. నేను రిటర్న్ కాబోతున్నాను, కర్నూలుకు మళ్ళీ రిటర్న్ నేను కాబోతున్నప్పుడు అక్కడ డాక్టర్గా మా ఫ్రెండ్ పనిచేస్తున్నాడు, మా సీనియర్ అనమాట ఆయన, డాక్టర్ ప్రదీప్ అని, ఇప్పుడు పులివెందులో ఉన్నాడు ఆయన అక్కడ పనిచేస్తున్నప్పుడు నన్ను చూసి, డానియల్ బాగున్నావా అన్నాడు. నేను వెళ్ళి, సార్ బాగున్నారా అని, నేను మా సీనియర్లను మేము సార్ అంటాం. ఎంత ఫ్రెండ్ అయినా కూడా, ఎంత మేము సన్నిహితులమైనా కూడా సార్ అని పిలుస్తాం, పేర్లు పెట్టి కూడా పిలిచాం. గౌరవించడం అనేది దేవుడు మాకు చాలా నేర్పించాడు. హల్లెలూయా. ఈ గౌరవం చూపించడం అనేది అసలు కనిపించకపోతే నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది అన్నమాట. మా సీనియర్లను, జస్ట్ 1 year సీనియర్లు, వాళ్ళను మేము సార్ అని పిలుస్తాం అనమాట. సో నేను సార్ అని చెప్పి, చెప్పండి సార్ అంటే, ఏమి ఇలా వచ్చావు అన్నాడు. అంటే సార్ అయిపోయింది సార్, నాది ఆఫ్థాల్మాలజీ అయిపోయింది, జాబ్ కోసం నేను ట్రై చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి ఏమైనా ఖాళీగా ఉంటుందేమో అని అడిగితే వీళ్ళు లేదన్నారు. అంటే కాదు నేను ఒకటి చెప్తాను చేయన్నాడు. చెప్పండి సార్ అంటే, ప్రొద్దుటూరులో ఒక హాస్పిటల్ ఉంది, మొన్ననే వేరే డాక్టర్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు, అక్కడ ఖాళీ ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళి ట్రై చేయి, వాళ్ళకు అవసరం ఉంది, డాక్టరు అవసరం ఉంది అన్నాడు. అంటనే అప్పుడు నాకు చాలా సంతోషమైంది. వెంటనే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెంటనే నేను కర్నూలుకు పోకుండా ప్రొద్దుటూరుకి వెళ్ళి రోటరీ హాస్పిటల్, కోమటల్ ఆసుపత్రి అంటారు దాన్ని, స్టేట్ బ్యాంక్ పక్కనే ఉంటుంది, మీరు వెళ్ళి మాట్లాడండి, వాళ్ళకైతే అవసరం ఉంది, నీకు అక్కడైతే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని. నేను అక్కడికి వెళ్ళి నేను పరిచయం చేసుకున్నాను. సోన్స్ అని, నేను డాక్టర్ అండి, ఇలా ఇక్కడ ఏమన్నా ఖాళీగా ఉందా అని అడిగితే వాళ్ళు చెప్పి చెప్పక ఉంది అండి, ఖాళీ ఉంది అన్నారు అనమాట. సో నాకు అవకాశం ఉంటే నేను జాయిన్ అవుతాను, ఉద్యోగం ఇస్తారా నాకు అని అడిగాను. ఉద్యోగం ఇస్తాం, సరే మీరు ఎంత కావాలా మీకు డబ్బులు అన్నాడు. అంటే నా ఫిగర్ నేను చెప్పాను, దేవునితో నేను మొక్కుబడి చేసుకున్నాను కదా, నాకు 15,000 కావాలన్నాను. అంటే 15,000 ఇవ్వలేమండి, 8,000 అయితే ఇస్తామన్నారు. 8,000 అయితే ఇస్తామంటే ఒక పక్క ఆనందం లోపల, అమ్మయ్యా నాకు ఉద్యోగం వచ్చింది, ఒక పక్క ఆనందం. బయటికేమో ఆల్రెడీ మాట వదిలేసా, 15,000 అని వదిలేసా, దేవునితో నేను మొక్కుబడి చేసుకున్నా, 15,000 అని మొక్కుబడి చేసుకున్నా. సో మాట అని 8,000 అయితే ఇస్తామని అన్నారు. లేదండి నేను 15,000 అయితేనే నేను జాయిన్ అవుతాను అన్న ధైర్యంగా. కొన్నిసార్లు రిస్క్ తీసుకోక తప్పదు, మరి ఏం చేయాలి చెప్పండి. అమ్మయ్య సర్లేండి ఎంతో కొంత మీరు 7,000 ఇచ్చినా జాయిన్ అవుతారంటే ఏమైపోతుంది పరిస్థితి. కొంచెం ఆత్మాభిమానం అనేది మనకు ఉండాలండి, కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కొంచెం మెయింటైన్ చేసుకోవాలి. లేదండి 15,000 అయితేనే మేము జాయిన్ అవుతాం, లేకపోతే జాయిన్ కావని ఏమండి బయటికి చెప్పారు. అంటే వాళ్ళు చూసి సరే మేము మాట్లాడుకుంటాం, మా కమిటీ మెంబర్స్తో మేము మాట్లాడుకొని వీలైతే మీకు చెప్తాము, 15,000 అంటే కష్టమేండి అన్నారు, మీకు తర్వాత ఫోన్ చేస్తామన్నారు. సరే అని చెప్పేసి నేను వచ్చాను, ఇంటికి వచ్చి వెయిట్ చేస్తాను. నాకు 3 రోజులకే నాకు ఫోన్ వచ్చి మీరు చెప్పినట్లే మీకు 15,000 ఇస్తామండి, వచ్చేసేయండి అన్నారు. హల్లెలూయా. నా శ్రమ దినమున నేనేం చేసుకున్నాను,
మొక్కుబడి చేసుకున్నాను. ప్రభువా 25% ఇస్తాను ప్రభువా అని మొక్కుబడి చేసుకున్నాను. నేను కోరినట్లే నాకు ఉద్యోగమును దేవుడు ప్రొద్దుటూరు రోటరీ ఐ హాస్పిటల్లో 2001లో ఆయన నాకు ఉద్యోగాన్ని దేవుడు దయచేశాడు. మొదటి ఉద్యోగం 15,000 జీతం ఫస్ట్ నా చేతిలో పడుతూనే ఫస్ట్ 25% ప్రక్కకు తీశాను. నేను మొక్కుబడి చెల్లించా, మర్చిపోలేదు మొక్కుబడిని. 25% ప్రక్కకు తీసి 10% నా స్థానిక సంఘంలో వెత్తి 15% నన్ను నడిపించిన, నన్ను బలపరిచే దైవ సేవకులకు, దైవజనులకు, పరిచర్లకు పంపించడం జరిగింది. 3 నెలలు అలా చేశాను అంతే. 3 నెలలు 25% ఇచ్చాను. 3 నెలలు. 4వ నెలకు ఫోన్ కాల్. ధర్మవరంలో ఒక ఖాళీ ఉంది, ధర్మవరంలో ఒక వేకెన్సీ ఉంది, 25,000 జీతం ఇస్తారండి. నేను ఆశ్చర్యపడ్డా, ఖాళీ ఉందన్నారు. సో మా వాళ్ళు ఏమన్నారంటే 3 నెలలు మీకు 15,000 ఇస్తాము, తర్వాత పెంచుతామన్నారు. రోటరీ హాస్పిటల్లో 3 నెలలు మీకు 15,000 ఇస్తాం, తర్వాత పెంచుతామన్నారు. 3 నెలలు టైం అయిపోయింది. నాకు ఈ కాల్ వచ్చింది, ఈ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. నేను పోయి అడిగా, అది కానీ సార్ మీరు జీతం పెంచుతామన్నారు కదా 3 నెలల తర్వాత, పెంచండి అంటే ఇప్పట్లో పెంచలేము డాక్టర్ అన్నాడు. మాట ఇచ్చారు కానీ మాట తప్పారు. ఇప్పట్లో పెంచలేమంటే మీరు ఒకవేళ పెంచలేకపోతే నేను వెళ్ళిపోతానండి అన్నాను. వెళ్ళిపోతానంటే మీ ఇష్టం డాక్టర్ అన్నారు అనమాట. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక వేరే అవకాశం నాకు లేదు అని అనుకున్నారు. నాకు ఇంకా మంచి యాక్సెస్ దొరికింది. సర్ర అని చెప్పేసి నేను జంప్ అయిపోయా. ధర్మవరం వచ్చి అక్కడ మేనేజింగ్ ట్రస్ట్ ఉంటే ఆయన కలిసి అడిగాను, ఏమండి మీ దగ్గర వేకెన్సీ ఉందని చెప్పారంటే, అవునండి వేకెన్సీ ఉంది, మేము ఇంకా హాస్పిటల్ స్టార్ట్ చేయలేదు, 1 నెలలో స్టార్ట్ చేస్తాము, వేకెన్సీ ఉంది, మీరు ఎప్పుడైనా వచ్చేసేయచ్చు, జీతం ఎంత అండి అని అడిగాను. 25,000 అన్నారు. నమ్మబుద్ధి కాలేదు నాకు. ఆ కాలంలో అండి, ఇది ఇప్పుడు కాదు, 2001లో మాట. 2001లో 25,000 అంటే నాకు చదువు చెప్పినటువంటి ప్రొఫెసర్ కంటే ఎక్కువ జీతం అప్పట్లో. నేను నమ్మలేకపోయాను. 3 సార్లు అడిగా, నిజంగా ఇస్తారా 25,000? నిజంగా చెప్తాను చూడండి, 1 నెల అయిపోయిన తర్వాత ఆయన 25,000 నా చేతిలో పెట్టేంత వరకు నాకు నమ్మకం లేదు. నిజం చెప్తున్నా. ఆ రోజు 25,000 ఇస్తాము మీకు జీతం అన్నప్పుడు రాజు రాత్రంతా నిద్ర పట్టలేదు నాకు. సంతోషంతో కలయా నిజమా, డబ్బులు చేతిలో పడిన తర్వాత 25,000 చేతిలో పడిన తర్వాత నా శ్రమ దినమున నేను నా పెదవులు నా నోటితో నేను ఒప్పుకున్నటువంటి మొక్కుబడులను చెల్లించేదానికి నీ మందిరానికి వస్తాను. నేను ఎట్లా బయటకు వచ్చాడు ఈ సమస్య నుంచి, గొప్ప భారం నుంచి కీర్తనకారుడు ఎట్లా బయటకు వచ్చాడు? నరులు నెత్తి మీదకి ఎక్కి కూర్చున్నారు, సమస్యలు నెత్తి మీదకి ఎక్కాయి. ఎలా బయటకు వచ్చాడు? మొక్కుబడి చేసుకున్నాడు దేవుతో. నేను ఇలా చేస్తానయ్యా, నువ్వు నన్ను విడిపించి ఇలా చేస్తానయ్యా, హల్లెలూయా, నాకు ఉద్యోగం ఇప్పించు, నేను ఇది చేస్తా, నాకు వివాహం జరిపించి నేను ఇది చేస్తా, నాకు సంతానమి నేను ఇది చేస్తా, నాకు ఒక్క మేలు చేయి, నేను ఈ కార్యం చేస్తా, కృతజ్ఞతను చూపిస్తా నీకు. యూ డూ దిస్ లార్డ్, ఐ వో దిస్ థింగ్. నేను మొక్కుబడి చేసుకుంటానయ్యా. మొక్కుబడి చేసుకో, దేవుని మందిరంలో మొక్కుబడి చేసుకో. ఆపత్కాలమందు శ్రమ దినమున నేను చేసుకున్న మొక్కుబడులను నేను చెల్లించెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదన్నాడు. ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో అవరోధాలు వచ్చాయి, ఎన్నో సవాళ్ళు వచ్చాయి, కానీ దేవుడు సజీవంగా ఆర్థికంగా నన్ను నిలబెట్టాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా అప్పుల కంటే నా ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. ఈ సంవత్సరంలో కొన్ని నెలల్లో నా అప్పులన్నీ కూడా పూర్తిగా మాయంగా పోతున్నాయి. పూర్తిగా నా లోన్లన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి. ఫ్రీ, ఐఎమ్ గోయింగ్ టు బి ఫ్రీడ్, టోటల్లీ ఫ్రీ ఫైనాన్షియల్. దేవుని నామమునకు అత్యధికంగా మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉద్యోగం లేనప్పుడు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు నాకే. ఉద్యోగం వచ్చిన తర్వాత నా జీతంతో 3rd హ్యాండ్ బైక్ మొట్టమొదటి కొనుక్కున్నాను. నేను 3rd హ్యాండ్ బైక్ నా జీవితంతో, ఉద్యోగం వచ్చిన తర్వాత నా జీతంతో కొన్నాను నేను. హల్లెలూయా. అప్పుడు 3rd హ్యాండ్ బైక్ కొన్నా, ఇప్పుడు ఫార్చునర్లో తిరుగుతున్నా. 3rd హ్యాండ్ బైక్ అప్పుడు ఎంతో 15,000 ఎంతో పెట్టి కొన్నాను. అదే ఇప్పుడు 50 లక్షలు విలువ చేసే ఫార్చునర్ కార్లో తిరుగుతా ఉన్నా. నా దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా.
ఊరికే ప్రార్థన 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 కాదు, రెస్పాన్సిబిలిటీ తీసుకో. నువ్వు కూడా నేను ఇలా చేస్తానయ్యా అని మొక్కుబడి చేసుకో, మొక్కుబడి చేసుకో. ఎన్ని స్తుతులు చెల్లిస్తానయ్యా, నీ మందిరం కొరకు నేను ఇది చేస్తానయ్యా, నీ మందిరం కొరకు నేను తీస్తానయ్యా. ఐ విల్ డూ దిస్ ఫర్ యువర్ చర్చ్. అది నీకు దేవునికి సంబంధించింది, నన్ను అడగద్దంటే. మీరు దేవునితో మాట్లాడుకో, మీరు ఏమైనా మీరు ఇచ్చుకోండి, మీరు పుచ్చుకోండి, అది దేవునికి మీకు సంబంధించినటువంటి విషయం అది. హల్లెలూయా. 66వ కీర్తనలో ఈ దేవుని యొక్క పరాక్రమమైనటువంటి కార్యాలను ఈ రీతిగా కీర్తనకారుడు అనుభవించమంటాను తెలుసా. రండి 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 రండి. నేను చెప్తాను నా దేవుడు ఏం చేశాడో చెప్తాను. నా దేవుడు ఎలా నా కొరకు ద్వారాలు తెరిచాడు. బస్సులో దేవుడు నాతో మాట్లాడిన మాట నెరవేర్చాడు. ఆ రోజే మాట్లాడాడు, ఆ రోజే నెరవేర్చాడు. ఆ రోజే ద్వారం తెరుస్తానన్నాడు, ఆ రోజే ద్వారం తెరిచాడు. దేవుడు కోరుకున్న ప్రకారం నా కోరికను సిద్ధింపజేశాడు. నా డైరీలో ఇప్పటికి ఉంది, పెన్సిల్తో రాసుకున్నా. 15,000 జీతం నాకు కావాలని రాసుకున్నా. నా డైరీలో ఇప్పటికి ఉంది, పాత డైరీ ఇప్పటికి కూడా ఉంది. నా కోరికను సిద్ధింపజేశాడు, నా ఆలోచన యావత్తును సఫలపరిచాడు, నా హృదయ వాంఛలను తీర్చాడు. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ వాట్ గాడ్ హెస్ డన్ ఫర్ మై లైఫ్. నరుల ఎడల ఆయన చేసిన ఆశ్చర్య కార్యం గురించి నేను వివరిస్తున్నా మీకు. నా జీవితంలో చేయబడినటువంటి కార్యములు మీ జీవితంలో కూడా దేవుడు చేయగలడు. హల్లెలూయా. మొక్కుబడి చేసుకున్నా, మొక్కుబడి తీర్చుతున్నా. ఇప్పుడు 10 కాదు, 25 కాదు. వాట్ ఎవర్ మైండ్ ఇట్ ఇస్ మైండ్, ఇట్ ఇస్ బిలాంగ్ టు గాడ్. లెక్కచారం వేయడం మానేసా నేను. ఇంత పర్సెంటేజ్ అని లెక్కచారం వేయడం ఎప్పుడో మానేసా. నన్ను నేను నా యేసయ్యకు అమ్మేసుకున్నా. ఏది నాది కాదు, నాకున్న యావత్తు నా యేసయ్యకు చెందింది. హల్లెలూయా. ఎవ్రీ ప్రాపర్టీ దట్ ఐ హ్యావ్ దట్ బిలాంగ్స్ టు గాడ్. ఎన్ని కోట్లు విలువ చేసే ప్రాపర్టీ అయినా కావచ్చు, నా దేవుని అది. హల్లెలూయా. నా దేవునికి ఎప్పుడు అవసరమైన దేనైనా తీసుకోవచ్చు ఆయన. ఇది నాది ప్రభా, ఇది నాది, ఇది నీది కాదు. 90% నాది, 10% నీది కాదు. ఆ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ మా ఇద్దరి మధ్య లేదు. నాకు దేవునికి మధ్య వ్యక్తిగత ఇది ప్రభువా 90% నాది, 10% నీది లేదు. వాట్ ఎవర్ ఐ హ్యావ్ టేక్ ఇట్ ఆఫ్ గాడ్. ఎలా ఉంటుందంటే 10% నేను వాడుకొని 90% ఆయనకి ఇచ్చినట్లు ఉంటుంది. హల్లెలూయా. లెక్కచారం నేను వేయలేదు కానీ అలా ఉంటుందన్నమాట. సో ఈరోజు పాయింట్ ఏమిటంటే, వెన్ యూ ప్రైజ్ గాడ్, నువ్వు దేవుని స్తుతించినప్పుడు దేవుడు నీ జీవితంలోకి అడుగుపెట్టి నిన్ను ఏల్తాడు. నిన్ను ఏలే వారిని నేల కొట్టి పడేస్తాడు. హల్లెలూయా. గొప్ప భారం ఉందా, గొప్ప సమస్య ఉందా, గొప్ప సవాలు ఉందా, నెత్తి మీదకి ఎక్కాయా సమస్యలని, నెత్తి మీదకి తెచ్చుకున్నావా, అగ్నిలో పడ్డావా, నీళ్ళలో పడ్డావా? అయితే నీవు దేవునికి మొక్కుబడులు చేసుకొని నీవు దేవుని స్తుతించి ఆ సమస్య నుంచి నువ్వు బయటికి వచ్చినప్పుడు నీవు వెండిలాగా శుద్ధీకరించబడి ఒక అమూల్యమైనటువంటి ముత్యంలాగా నువ్వు తయారైపోతావు. దేవుడు వాడుకున్నట్టుకు ఒక అర్హమైన పాత్రలాగా నీవు మలచబడతావు. ఒక అనుభవముతో కూడినటువంటి పాత్రలాగా నీవు మలచబడతావు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. కొన్ని రకాల సమస్యలను, సవాళ్ళను నేను ఎదుర్కొన్నా, నేను నేర్చుకున్నా. కాబట్టి ఆ యాంగిల్లో, ఆ అరేనాలో, ఆ విషయాల్లో దేవుడు నన్ను వాడుకుంటాడు. ప్రతి ఒక్కరి విషయంలో కూడా అంతే. నీ శ్రమలను దేవుడు పరీక్షలుగా చూస్తాడు. జయించండి, పరీక్షలను జయించండి, శోధనలు జయించి బయటికి రండి. ప్రతి ఆదివారం కూడా దహన బలులను తీసుకొని రావాలి, కృతజ్ఞతలు తీసుకొని రావాలి, స్తుతులను చెల్లించాలి, ఆరాధించాలి. హల్లెలూయా. అందుకే ప్రతి ఆదివారం కూడా ఒక సెలబ్రేషన్గా మన యొక్క పరిచర్యలో ఉండును గాక. హల్లెలూయా. మొరపెట్టిన వెంటనే ఎలా దేవుడు జవాబిస్తాడంట? శ్రేష్టమైన కీర్తన నోట ఉంచాడు. నా జీవితంలో జరిగింది చాలాసార్లు. నేను మొరపెట్టినప్పుడు, దేవా నాతో మాట్లాడున్నప్పుడు శ్రేష్టమైన కీర్తనలు నా హృదయం నుంచి బయటకు వస్తాయి. హల్లెలూయా. దట్స్ హౌ గాడ్ స్పీక్స్ టు అస్. వాటిని మనం గుర్తించాలి. వాటిని గుర్తించినప్పుడు మన సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. హల్లెలూయా. దేవుడి యొక్క మాట మన వెన్నిటిలో ఆయన ఫలింపచేయును గాక.